In the name of the Lord, we wish you a blessed and a prosperous 2021. యేసుక్రీస్తు నామములో ఆశీర్వదింపబడినటువంటి దీవెనకరమైనటువంటి 2021 సంవత్సరం యొక్క శుభాభినందనలు తెలియజేస్తున్నాము. And God has given such a privilege on the beginning of this year to have such a revival meetings here. For that, let's all praise God. ఈ సంవత్సరం యొక్క ప్రారంభంలోనే ఇటువంటి ఉజ్జీవ కూటములలో పాలుపొందుటకు ప్రభు మనకు సహాయం చేసిన దయ కొరకై అందరము చేరి దేవుని స్తుతించుదాము. Praise the Lord, 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 praise the Lord. And I bring you greetings from the workers and the believers of Delhi Center. ఢిల్లీ సెంటర్ ఉన్నటువంటి సేవకుల యొద్ద నుండి విశ్వాసుల యొద్ద నుండి మీకు అందరికీ శుభాభినందనలు తెలియజేస్తున్నాను. For a meditation, let us turn to 1 Chronicles chapter 29 and read the 15th verse. ఇదే కాలమైన ధ్యానార్థమై మొదటి దినవృత్తాంతాల గ్రంథము 29వ అధ్యాయము 15వ వాక్యమును చదువుకుందాం. 1 Chronicles chapter 29 and verse 15. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 29వ అధ్యాయము 15వ వాక్యము. మా మూల పితరులందరి వలె మేమును నీ సన్నిధిని అతిథులమును పరదేశులమై ఉన్నాము. మా భూనివాస కాలము నీడ ఎంత స్థిరముగా ఉన్నవాడెక్కడనూ లేడు. For we are strangers before thee and sojourners, as were all our fathers. Our days on the earth are as a shadow, and there is none abiding. Praise be to His holy name. దేవుని పరిశుద్ధమైన నామమునకు స్తోత్రములు. These are the words of the Old Testament saint King David. పాత నిబంధన భక్తుడైనటువంటి దావీదు మహారాజు యొక్క మాటలుగా ఇవి కనబడుచున్నవి. And what is he telling? అతను ఏం చెప్పుచున్నాడు? All our fathers and I and all our people, we are all strangers and sojourners. మా పితరులందరి వలెనే మేమును నీ సన్నిధిని అతిథులమును పరదేశులములై ఉన్నాము. Our days on the earth are shadow, మా భూనివాస కాలము నీడ అంతా స్థిరము, and there is none abiding. స్థిరముగా ఉన్నవాడు ఒకడునూ లేడు. Praise be to His holy name. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. The Lord to speak to us from this word, shall we all praise God. ఈ వాక్యం ద్వారా ప్రభు మనందరితో మాట్లాడినట్లుగా మనందరం చేరి దేవుని స్తోత్రించుదాము. Praise the Lord, 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 praise the Lord. These are the words of the saints of all ages. అన్ని యుగములో ఉన్నటువంటి భక్తుల యొక్క వాక్కులు ఇవిగా కనబడుచున్నవి. Or we can say this is the language of the godly people of all ages. అన్ని యుగములో కనబడుచున్నటువంటి దైవభక్తి గలవారి యొక్క భాష ఇలాగుంటది. And this should be also our language and our words. మన భాష కూడా మన వాక్యము కూడా ఇదై ఉండవలెను. Our days on this earth are as a shadow. ఈ భూలోకములో మన జీవిత దినములు నీడవలే కనబడుచున్నవి. So we don't have a permanent dwelling place here. ఇక్కడ మనకి శాశ్వతమైనటువంటి నివాస స్థలము లేదు. Our expectation, our hope is that we will reach heaven, or we will reach Zion and New Jerusalem. That is our hope, that is our expectation. That is going to be our dwelling place forever. మన నిరీక్షణ ఏమనగా, మన ఎదురు చూపు ఏమనగా, దేవుని రాజ్యములో సియోనులోను యెరూషలేములోను నిత్యానిత్యము నివాసం చేయవలెనదియే మన యొక్క కోరిక ఎదురు చూపు అయ్యున్నది. When the first child was born to Moses, మోషేకు మొదటి జన్మించినప్పుడు, first child, మొదటి బిడ్డ జన్మించినప్పుడు, so we find that he is giving his name Gershon. గెర్షోము అని పేరు పెట్టుచున్నాడు. The meaning for Gershon is stranger. గెర్షోము అని చెప్పినప్పుడు అర్థము పరదేశి. I have been a stranger in a foreign land. నేను అన్యుల దేశములో పరదేశినై ఉన్నాను. The Hebrew word for stranger is Gershon. ఆ యొక్క హెబ్రీ భాషలో ఉన్నటువంటి ఆ పదమునకు, గెర్షోము పదమునకు పరదేశి అని అర్థము. So we find Abraham also saying the same statement, we are strangers. అబ్రహాము కూడా ఇదే మాట చెప్పుచున్నాడు, నేను పరదేశిని యాత్రికుడను అని చెప్పుచున్నాడు. Praise be to His holy name. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. We find that Jacob is also make the same confession that we are strangers and pilgrims. యాకోబు కూడా అదే ఒప్పుకోలు చేయుచున్నాడు, మేము పరదేశులము యాత్రికులము అని చెప్పుచున్నాడు. We can read in Genesis chapter 47 verse 9. దాని గురించి ఆదికాండము 47వ అధ్యాయము 9వ వాక్యంలో చూస్తున్నాము. We find the New Testament saints also saying the same thing. నూతన నిబంధనల భక్తులు కూడా అదే కార్యమును చెప్పుచున్నట్లుగా చూస్తున్నాము. St. Paul says our conversation is in heaven in Philippians chapter 3 verse 20.
ఫిలిప్పీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 21వ వాక్యంలో పరిశుద్ధుడైన పౌలు చెప్పుచున్నాడు, మన పౌరస్థితి పరలోకమందున్నదని. And when Peter writing his epistles telling the epistle for the strangers. పేతురు కూడా తన యొక్క పత్రికలో రాయిచున్నాడు, పరదేశులము యాత్రికులమై ఉన్నామని రాయిచున్నాడు. In the Old Testament, God chose certain people to be a stranger in this world. పాత నిబంధనలో ఈ భూలోకములో పరదేశులుగాను యాత్రికులుగాను ఉండు నిమిత్తము ఒక గుంపు జనాంగాన్ని దేవుడు ఏర్పరచుకొని ఉన్నారు. They are called saints. వాళ్ళు పరిశుద్ధులు అని పిలువబడి ఉన్నారు. The Hebrew word for saints is hasidus. హెబ్రీ భాషలో ఈ పరిశుద్ధులకు మాట హసిడస్ అని చూస్తున్నాము. If I say that I am a saint, what does it mean? నేను ఒక పరిశుద్ధులని చెప్పినప్పుడు దాని అర్థం ఏమై ఉన్నది? The literal meaning of word saint is that wrapped with God and live for God alone. పరిశుద్ధుడు అనగా దేవునితో కప్పబడి దేవుని కొరకు జీవించువాడు అని హెబ్రీ భాషలో అర్థము. So many of us believers have this understanding that is only the servants of God are saints. కాబట్టి విశ్వాసులు అనుకొనుచున్నారు దేవునికి సేవకులు మాత్రమే పరిశుద్ధులు అని. So whenever you make a testimony, you'll say that saints of God are praying, the brothers and sisters are praying. కాబట్టి సహోదర సహోదరులు మా కోసం ప్రార్థిస్తున్నారు, పరిశుద్ధులు మా కోసం ప్రార్థిస్తున్నారని చెప్పి సాక్ష్యం చెప్తూ ఉంటారు. Everyone who are called and chosen by the Lord are saints. దేవుని ద్వారా ఎందరైతే పిలువబడి ఉన్నారో ఏర్పరచబడి ఉన్నారో వారందరూ పరిశుద్ధులుగా పిలువబడుచున్నారు. Saint Paul writing his epistle to Ephesians for the perfection of saints. ఎఫెసీకి పరిశుద్ధులైన పౌలు రాయిచున్నప్పుడు పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు అని రాయిచున్నాడు. That we read in Ephesians chapter 4 verse 12. ఎఫెసీ 4:12 వాక్యం చూస్తున్నాము. In 1 Corinthians chapter 1 verse 1 and 2, Saint Paul is writing, called to be saints. మొదటి కొరింథీ 1వ అధ్యాయము 1-2 వాక్యంలో చూస్తున్నాము పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడి ఉన్నాము అని. So every child of God who is saved and taken the right baptism in the name of the Father and the Son and the Holy Spirit from the hands of a consecrated servant and receive the Holy Spirit and have fellowship with the apostolic faith and truth, they are all called to be saints and they are strangers. ఎవరైతే రక్షణ పొంది ఉన్నారో తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములోనికి బాప్తిసం తీసుకొని ఉన్నారో పరిశుద్ధుల చేతిలో బాప్తిసం తీసుకొని ఉన్నారో వాళ్ళు అపోస్తులకు ఐక్యతలో ఎవరైతే చేర్చబడి ఉన్నారో వారందరూ కూడా పరిశుద్ధులుగా పిలువబడుచున్నారు. For you to preserve your standard as a stranger, you must have the fellowship with the apostles and you must continue in the fellowship of the apostolic faith and truth. ఒక పరదేశిగాను యాత్రికులుగాను నువ్వు పిలువబడవలనంటే ఈ అపోస్తుల ఐక్యతలో నువ్వు రావలెను, ఈ అపోస్తుల ఐక్యతలో నిలిచి ఉండవలెను, వారి విశ్వాసంలో నువ్వు నిలిచి ఉండవలెను. There are certain qualities that has to be found in a stranger. ఒక పరదేశిలో కనబడవలసినటువంటి కొన్ని గుణాతిశయములు కనబడుచున్నవి. So we have to live in this world as a stranger. That is, this world does not belong to me. ఈ లోకములో మనము పరదేశుల వలె జీవించవలెను అనగా అర్థము ఈ లోకము మనము లోకములకు మనం చెందిన వారము కాము. If I say that I am a stranger, what does it mean? నేను ఒక పరదేశిని అని చెప్పినప్పుడు అన్యుడను అని చెప్పినప్పుడు దాని అర్థం ఏమి? I will see this world not as something that belongs to me, but I will see this world as wilderness. నేను ఈ లోకము నాకు చెందినదిగా నేను చూడను, కానీ ఈ లోకమును ఒక అరణ్యముగా నేను చూసేదను. Praise be to His holy name. దేవునికి స్తోత్రములు. Nothing in this world, whatever you see in this world, it is all nothing. లోకములో మనం చూసినదంతా కూడా ఏమీ లేనిదిగా కనబడుచున్నది. That is why in Hosea chapter 2 verse 14 we read, అందువల్లే హోషేయ పుస్తకము 2వ అధ్యాయము 14వ వాక్యములో మనం చూస్తున్నాము, He allured her into the wilderness and spoke to her comfortably. అరణ్యములోనికి ఆయనను ఆకర్షించి నాతో ప్రేమగా మాట్లాడెను అని చూస్తున్నాము. To speak to us comfortably, the Lord has allured us from this world into the wilderness so that we may see this world only as wilderness and nothing in this world belongs to me. మనతో ప్రేమగా మాట్లాడు నిమిత్తము ఆదరణగా మాట్లాడు నిమిత్తము మనల్ని ఆకర్షించి అరణ్యములకు తీసుకుని వచ్చి ఉన్నారు. అందువల్లే పరదేశి అని చెప్పినప్పుడు ఈ అరణ్య మార్గమైనది. So in the margin of the English Bible, for comfortably speaking, it is given that heart to heart. ఆ యొక్క మార్జిన్ ఇంగ్లీష్ బైబిల్ యొక్క మార్జిన్ లో మనం చూసినప్పుడు ప్రేమతో లేక ఆదరణతో మాట్లాడుచున్నాను అని అర్థం ఇచ్చున్నది. అదేమనగా హృదయముతో హృదయము మాట్లాడుట. Praise be to His holy name. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రములు. If I have to be a stranger,
నేను ఒక పరదేశిగా ఉండాలంటే I can experience the Lord speaking to my heart and my heart speaking to the Lord. దేవుడు నా హృదయముతో మాట్లాడుట, నా హృదయము దేవుని హృదయముతో మాట్లాడుట. So that was the experience Adam had in the Garden of Eden. ఏదైనా తోటలో ఆదాముకున్నటువంటి అనుభవము ఇదై ఉన్నది. In the cool of the evening, God used to visit every day Adam in the Garden of Eden, and he was having conversation with Adam. ప్రతి దినము చల్లని పూట దేవుడు ఆదాము యొద్దకు దిగి వచ్చేవాడు. ఇద్దరి మధ్యలో కూడా సంభాషణ జరుగుచుండేది. But because of disobedience, కానీ అవిధేయత మూలముగా Adam lost that experience, ఆదాము ఆ అనుభవమును పోగొట్టుకొని ఉన్నాడు. and he was chased out of the Garden of Eden. దాని తరువాత ఏదైనా తోటలో నుండి తరిమివేయబడి ఉన్నాడు. That also out of love the Lord did that. అదంతా కూడా దేవుని ప్రేమ నిమిత్తమే చేసి ఉన్నారు. He did not want man to be continuing in death, that he may eat that fruit of life and continue in death. That is why out of love God sent him out of the Garden of Eden. జీవ వృక్ష ఫలము తినిన తర్వాత ఆ పాపంలోనే కొనసాగింపబడకుండా నిమిత్తము ప్రేమ నిమిత్తమే దేవుడు ఆ కార్యమును చేసి ఉన్నారు. But man, God, that is what in John chapter 3 verse 16 we read, God so loved the world that he gave his only begotten son, that whoso believeth in him shall not perish but have everlasting life. యోహాను సువార్త 3:16 వాక్యంలో చెప్పబడిన విధంగా దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన ద్వితీయ కుమారుని ఆయన లోకములో నశింపచేయబడకుండా నిమిత్తము ఆయన మన కొరకు అనుగ్రహించి ఉన్నారు. He sent his only begotten son in this world that he may suffer on the cross, shed his last drop of blood, and purchase a group of people, and they are called strangers. తన ద్వితీయ కుమారుని ఆయన ఈ లోకంలో ఎందుకొరకు పంపించినారనగా ఆయన చివరి బొట్టు రక్తము వరకు సిలువలో కార్చి మరణించి మనల్ని పరదేశులుగా ఆయన ఏర్పరచుకుని నిమిత్తమే చేసి ఉన్నారు. Purchasing us by his blood, he has made us strangers. ఆయన మనల్ని తన రక్తముతో కొనుట మూలముగా మనల్ని పరదేశులుగా మార్చుకుని ఉన్నారు. So he paid the price for you and I to be stranger in this world. మనల్ని తనకు క్రయము చెల్లించున్నారు. ఎందుకనగా మనల్ని పరదేశులుగా మార్చుకుని నిమిత్తమే. So dear brother, dear sister, కాబట్టి ప్రియమైన సహోదరుడా సహోదరి, we may live in this world, మనం ఈ లోకంలో జీవించవచ్చును, but we must live as a stranger in this world. అయినప్పటికీ ఈ లోకంలో అన్యుల వలె పరదేశుల వలె మనం జీవించవలెను. Praise be to his holy name. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రములు. When we take the life of Isaac, ఇస్సాకు యొక్క జీవితాన్ని మనం చూసినప్పుడు Genesis chapter 24 ఆదికాండం 24వ అధ్యాయము verse 62. 62 వాక్యము. Genesis chapter 24 verse 62. ఆదికాండము 24:62. ఇస్సాకు బేర్ లహోయిరోయి మార్గమునకు వచ్చి దక్షిణ దేశమందు కాపురం ఉండెను. And Isaac came from the way of the well Lahai-roi, for he dwelt in the south country. Praise be to his holy name. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రములు. Isaac was dwelling in the south country, which has this well called Be-lahai-roi. ఇస్సాకు బెయర్ లహాయిరోయి మార్గమున వచ్చి దక్షిణ దేశమందు కాపురం ఉండెను. Hagar gave this name for this well as Be-lahai-roi. హాగరే ఈ యొక్క బావికి బెయర్ లహాయిరోయి అని పేరు పెట్టెను. The meaning of that word is the Lord that seeth me. I've seen the Lord that seeth me. నన్ను చూచుచున్న దేవుణ్ణి నేను చూసి ఉన్నాను అని ఆ మాటకు అర్థము. So Isaac was walking and dwelling and meditating in that south country which has this Be-lahai-roi. బెహేర్ లహాయిహోరి అనేటువంటి ప్రదేశమందు ఆ దక్షిణ దేశమందే ఇస్సాకు సంచరిస్తున్నాడు, అక్కడ ధ్యానించుతూ ఉన్నాడు. What does it mean? దాని అర్థం ఏమి? He was living in the place, or he was walking in the place where he could see, the eyes of the Lord were always upon him, or the eyes of the Lord was upon him, fixed upon him, so that he cannot go astray from the way of the Lord. దేవుని కన్నులు తను ఎప్పుడు చూస్తున్న స్థలములో, దేవుని కన్నులు నిత్యము అతన్నే గమనించుతున్న స్థలములో అటు ఇటు వెళ్లిపోకుండా అదే స్థలములో ఉండి నిమిత్తము దేవుడు ఆ స్థలంలోకి ఇస్సాకును తీసుకుని వచ్చి ఉన్నారు. So from that what do we understand? దాని నుంచి మనకు ఏం అర్థమవుతున్నది? A stranger is one always keeping himself or herself in the presence of the Lord. పరదేశి అని చెప్పినప్పుడు ఎల్లప్పుడు కూడా దేవునికి సన్నిధానములో తన్ను తాను కాపాడుకునుటే అయినది. Always preserving the life in the presence of the Lord. దేవునికి సన్నిధానములో ఎల్లప్పుడు తమ జీవితమును కాపాడుకునుటే ఉన్నది. Not losing the presence of the Lord at any time. ఏ సమయమందు కూడా దేవుని సన్నిధానమును పోగొట్టుకొనకుండా ఉండుటయే. Maybe in the year 2020 you might have, by your own taking your own ways or doing your own works, you might have lost the presence of God. ఒకవేళ 2020
సంవత్సరములో నీ సొంత మార్గములలోను నీ సొంత కార్యములో జీవించి దేవుని సన్నిధానమును పోగొట్టుకుని ఉండవచ్చును. By doing your own will, you might have lost the presence of God. సొంత చిత్తము చేయిచు ఒకవేళ దేవుని సన్నిధానమును నువ్వు పోగొట్టుకుని ఉండవచ్చును. As Jonah went away from the presence of the Lord doing his own will, తన సొంత చిత్తము చేయిచు యోనా తన సొంత మార్గములో వెళ్ళిపోయిన విధముగా. praise be to his holy name. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. But in the beginning of this 2021, the Lord is counseling yourself to be a stranger, that always you may experience the presence of the Lord with you. ఆయనను ఈ 2021వ సంవత్సరం యొక్క ప్రారంభమందే దేవుడు మిమ్మల్ని హెచ్చరిస్తున్నారు, దేవుని సన్నిధానములో నువ్వు ఉండమని. What is the prayer of King David? దావీదు యొక్క ప్రార్థన ఏమై ఉన్నది? In Psalms 50 and verse 11, he is telling, cast me not away from thy presence. 50వ కీర్తన 11వ వాక్యములో నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము అని ప్రార్థిస్తున్నాడు. Dear brother, dear sister, ప్రియమైన సహోదరుడా సహోదరి, when we do certain things that is not acceptable in the sight of the Lord, we may lose the presence of God. ఒకవేళ మన దేవుని సన్నిధానములో దేవునికి ఇష్టం లేని అంగీకారము కానటువంటి కార్యములు చేసినట్లయితే దేవుని సన్నిధానమును పోగొట్టుకుందుము. So that is why with a broken and a contrite heart, King David is crying, because he desired always the presence of the Lord. King David is crying, cast me not away from the presence of the Lord. దేవునికి సన్నిధానమును ఎల్లప్పుడూ వాంఛించువాడు దావీదు. అందువల్లే విరిగి నలిగిన హృదయముతో నీ సన్నిధానములో నుండి నన్ను త్రోసివేయొద్దు అని ప్రార్థించుచున్నాడు. In Psalms 27 verse 4, he says, one thing I desire, that I may dwell in the house of the Lord all the days of my life. 27వ కీర్తన 4వ వాక్యంలో చెప్పుచున్నాడు, నేను ఒక కార్యమును ఒక వరం అడిగితిని, దాన్ని వెదుకుచున్నాను, యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకుని నేను నివసింపగోరుచున్నాను. Dear brother, dear sister, ప్రియమైన సహోదరుడా సహోదరి, if I have to be a stranger in this world and belong to the Lord, I must not at all lose the presence of God. ఈ లోకములో నీవు అన్యుల వలె పరదేశం వలె జీవించాలంటే ఎన్నడూ కూడా దేవునికి సన్నిధానమును పోగొట్టుకొనకూడదు. In the life of David, we find one more incident in which he is crying and weeping because he is losing the presence of God. దావీదు యొక్క జీవితంలో మరొక సందర్భం చూస్తున్నాము. అతడు ఏడ్చుచున్నాడు, విలపించుచున్నాడు, దేవునికి సన్నిధానం తన ఎదురు నుండి పోగొట్టుకున్న సందర్భంలో ఆ విధంగా ప్రలాపించుచున్నాడు. In 2 Samuel chapter 15, 2 సమూయేలు పుస్తకము 15వ అధ్యాయము verse 30. 30వ వాక్యము. అయితే దావీదు ఒలివ చెట్ల కొండ ఎక్కుచు ఏడ్చుచు తల కప్పుకొని పాదరక్షలు లేకుండా కాలినడకను వెళ్ళెను. అతని యొద్దనున్న జనులందరూ తలలు కప్పుకొని ఏడ్చుచు కొండ ఎక్కిరి. And David went up by the ascent of Mount Olivet and wept as he went up, and had his head covered, and he went barefoot, and all the people that was with him covered every man his head, and they went up weeping as they went up. They went up weeping as they went up. వారు కాలినడకను పైకి వెళ్ళుచున్నప్పుడు ఏడ్చుచు వెళ్ళి ఉన్నారు. So why was David weeping going up to the Mount Olives? ఒలీవ కొండ ఎక్కుచున్నప్పుడు దావీదు మహారాజు ఎందుకొరకు ఏడ్చి ఉన్నాడు? The answer is in the 25th verse. దానికి జవాబు 25వ వాక్యంలో చూస్తున్నాము. అప్పుడు రాజు సాదోకును పిలిచి, దేవుని మందిరమును పట్టణములోనికి తిరిగి తీసుకొని పొమ్ము. యెహోవా దృష్టికి నేను అనుగ్రహం పొందిన యెడల ఆయన నన్ను తిరిగి రప్పించి దానిని తన నివాస స్థానమునకు నాకు చూపించును. నీ యందు నాకు ఇష్టం లేదని ఆయన సెలవిచ్చిన ఎడల ఆయన చిత్తము నీ దృష్టికి అనుకూలమైనట్టు నా ఎడల జరిగించమని నేను చెప్పుదునని పలికి. And the king said unto Zadok, carry back the ark of God into the city. If I shall find favor in the eyes of the Lord, he will bring me again and shew me both it and his habitation. He will bring me again and both maybe seeing it and his habitation. So he was going away from the habitation, and that made him to weep. దానిని తన నివాస స్థానమును నాకు చూపించును అని చెప్పినప్పుడు అర్థమేమనగా దేవుని యొక్క మందసమునకు అతడు దూరంగా ఉన్నాడని అర్థము. He is leaving the presence of God and going, and that made him to weep. దేవుని సన్నిధానం వదిలిపెట్టి దూరంగా వెళ్లిపోతున్నాడు. దాని నిమిత్తమే అతడు ఏడ్చుచున్నాడు. Because he knew the power of the presence of God. ఎందువల్లంటే దేవుని సన్నిధానములో ఉన్నటువంటి శక్తిని అతడు గ్రహించుకొనగలిగి ఉన్నాడు. He has experienced the blessings and the power and the presence of God. అతడు దేవునికి సన్నిధానములో ఉన్న శక్తి యొక్క ఆశీర్వాదాలను పొందుకొని ఉన్నాడు. In Psalm 16 verse 8, he says that in his presence there is fullness of joy. అందువల్లే 16వ కీర్తన 8వ వాక్యంలో చెప్పుచున్నాడు, నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషము కలదు అని. So this morning, కావున ఈ ఉదయ కాలమందు
examine your life, whether you can experience the presence of God in your house. మీ యొక్క ఇంటిలో దేవుని సన్నిధానమును అనుభవించగలుగుచున్నారా లేదా అని పరీక్షించుకొనుడి. Whether you are able to experience the presence of God in your working place. నువ్వు నీకు ఉద్యోగ స్థలములో పనిచేయుచున్న స్థలములో దేవుని సన్నిధానమును అనుభవించగలుగుచున్నారా? Wherever you may be, are you able to experience the presence of God in your life? మీరు ఎక్కడ ఉన్నా సరే ఆ స్థలమందు దేవుని సన్నిధానమును మీ జీవితంలో అనుభవించగలుగుచున్నారా? So for a stranger to be a stranger, the presence of God is the protection for the stranger. ఒక పరదేశిగా ఉండాలంటే దేవుని యొక్క సన్నిధానమే ఆ పరదేశికి కాపుదల. So we must be preserving ourselves in the presence of God, that we may be able to enter into the eternal presence of God when Jesus appears. యేసు ప్రభు ప్రత్యక్షమైనప్పుడు నిత్యమైనటువంటి సన్నిధానములో చేరాలంటే ఈ భూలోకములో ఉంటున్నప్పుడే దేవుని సన్నిధానములో నువ్వు కాపాడబడవలెను. So for us to be a stranger, our affection should be on to things above, as Paul is telling in Colossians chapter 3 verse 1 and 2. కొలస్సీ 3వ అధ్యాయము మొదటి 2 వాక్యములో పరిశుద్ధుడైన పౌలు చెప్పుచున్న విధంగా నువ్వు పరదేశిగా ఉండాలంటే పైనున్న వాటినే నువ్వు వెతకవలసిన వాడిగా ఉంటున్నావు. I read a book called I Dare to Call Him Father, wrote by Bilquis Sheikh of Pakistan. పాకిస్తాన్ యొక్క రచయిత అయినటువంటి అతను రాసినటువంటి ఒక పుస్తకాన్ని నేను చదివి ఉన్నాను. I dare to call him father. I dare to call him father. నేను అతని తండ్రి అని పిలువటకు కూడా నేను ధైర్యంగా చెప్పుచున్నాను. In that she has mentioned about the losing the presence of God. ఆ పుస్తకంలో రాయబడినది దేవుని సన్నిధానం పోగొట్టుకునే విషయం రాయబడి ఉన్నది. She was a minister's wife in Pakistan, but she accepted Jesus Christ just reading the Quran. ఆ రచయిత్రి ఆమె పాకిస్తాన్ యొక్క మినిస్టర్ యొక్క భార్యగా కనబడుతూ ఉన్నది. ఆమె ఖురాన్ చదువుకుని ఉన్నది. A rich family. చాలా ధనవంతురాలైన కుటుంబంలోకి చెందినది. She received Jesus Christ as a personal savior. ఆమె ప్రభు యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించినది. She was able to experience the presence of God always in her life. ఎల్లప్పుడూ కూడా తన జీవితంలో యేసు ప్రభు యొక్క సన్నిధానం అనుభవించగలిగి ఉన్నది. One day she happened to go for a prayer meeting. ఒక పర్యాయమందు ఒక ప్రార్థనా కూటంలోకి వెళ్లే సందర్భం ఏర్పడెను. And some of her relatives called her for some program in their houses. వారి ఇంట్లో ఉన్నటువంటి కొన్ని కూట కార్యక్రమం నిమిత్తము వారి ఇంటికి ఆమెను పిలిచి ఉన్నారు. And she told her relatives, అప్పుడు వారి బంధువులకు ఆమె ఏమి చెప్పినదనగా, I have already another program, I have to go for a tea party. నాకు మరొక కార్యక్రమం ఉన్నది, నేను అక్కడికి వెళ్ళవలేను అని చెప్పి ఉన్నది. Hallelujah. Do not lose your attention. Do not give room for sleep and slumbering spirit to overtake you. ఎవరు కూడా మీ యొక్క శ్రద్ధను మీరు అటు ఇటు మీరు మలచవద్దండి, నిద్రకు చోటు ఇవ్వవద్దు. You know what happened? అప్పుడు ఏం జరిగిందో తెలియనా? Immediately she told that a small lie, she lost the presence of God. ఆ చిన్న అబద్ధము చెప్పినందువల్ల దేవుని సన్నిధానమును పోగొట్టుకొని ఉన్నది. A small lie only. She told that I am going to go for a tea party. నేను ఒక టీ పార్టీకి వెళుతున్నానని చెప్పి ఒక చిన్న అబద్ధం చెప్పినందువల్ల దేవుని సన్నిధానమును పోగొట్టుకొని ఉన్నది. Her grandson was with her. ఆమె కజిన్ అక్కడ ఉండి ఉన్నారు. Her grandson also was with her. ఆ చిన్న మనవడు కూడా అక్కడ ఉండి ఉన్నారు. He was a small boy of 8 years age. చిన్న 8 సంవత్సరాల వయసు గల అబ్బాయి ఉన్నాడు. And this grandson is asking this grandmother, what happened to you? I find a change in your face. Your face has become something dark. ఆ 8 సంవత్సరాల వయసు గల మనవడు ఆమెను అడుగుచున్నాడు, ఏమైనది నీకు, ఎందువల్ల అమ్మ ఈ విధంగా నీ ముఖమంతా కూడా మారిపోయి ఉన్నది, నల్లగా మారి ఉన్నది అని చెప్పి అడిగి ఉన్నాడు. So dear brother, dear sister, ప్రియమైన సహోదరుడా సహోదరి, a small lie, if it comes out of our mouth, we lose the presence of God. Make it very clear. మన నోటి నుండి వచ్చే చిన్న అబద్ధమైనా సరే దేవుని సన్నిధానమును పోగొట్టుకొనుచున్నామని చెప్పి అర్థం చేసుకొనుడి. Immediately she knelt down and confessed to the Lord. వెంటనే ఆమె మోకరించి దేవుని సన్నిధానంలో ఒప్పుకోలు చేసి ఉన్నది. And she received the presence of God back in her life. దాని తర్వాత మరలా దేవుని సన్నిధానం పొందుకొనగలిగి ఉన్నది. We must be people confessing for small errors. కాబట్టి చిన్న చిన్న తప్పిదములు కూడా మనం ఒప్పుకోలు చేయి వారముగా కనబడవలెను. That is why Hebrew writer is going, let us come boldly to the throne of grace that we may obtain mercy. అందువల్ల హెబ్రీ పత్రికదారుడు రాయిచున్నాడు, మనము
సమయోచితమైన కృపను పొందు నిమిత్తము ధైర్యంగా కృపాసనం దగ్గర చేరవలనని. There both word is there, mercy and grace. అక్కడ కృప అక్కడ దయ రెండు కార్యములు కనబడుచున్నవి. What for we need mercy? దేని కొరకు మనకు దయ కనికరం అవసరము? Small errors may happen in our lives. When we confess that His mercy will be shown unto us, that we may regain the presence of the Lord in our lives. మన జీవితంలో ఎప్పుడైతే చిన్న చిన్న తప్పిదములు పొరపాట్లు కనబడుచున్నవో వానన్నిటిని మనం ఒప్పుకోలు చేసినప్పుడు తిరిగి మనకు దేవుడు తన దయను లేదా కనికరమును మన పట్ల చూపుచున్నారు. That is why Hebrew writer is telling in Hebrews chapter 4 verse 16, let us go boldly to the throne of grace. అందువల్ల హెబ్రీ పత్రికదారుడు హెబ్రీ 4:16 వాక్యంలో చెప్పుచున్నాడు, మన ధైర్యముతో కృపాసనం ఎద్దుకు వెళ్ళుదమని. So let us keep the presence of the Lord, not lose the presence of the Lord and be a stranger in this world. అందువల్ల దేవుని సన్నిధానము కాపాడుకుందాము. ఈ లోకములో పరదేశిగా ఉండి దేవుని సన్నిధానములు కాపాడుకునే వారముగా కనబడవలెను. Those who are strangers, they will not love this world. ఎవరైతే పరదేశులుగా కనబడుచున్నారో వారి ఈ లోకమును ప్రేమించరు. In 1 John chapter 2 verse 15, John the apostle is writing his letter telling, love not this world and the things of this world. మొదటి యోహాను పత్రిక 2:15 వాక్యములో లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకడని చెప్పబడిచున్నది. Dear brother, dear sister, ప్రియమైన సహోదరుడా సహోదరి, if we give room for the love of this world to enter our lives, the Father's love will be not there. లోక ప్రేమ మనలో ప్రవేశించుటకు చోటిచ్చినట్లయితే తండ్రి ప్రేమకు మనలో చోటు ఉండదు. When we go to 1 Corinthians chapter 7 మొదటి కొరింథీ పత్రిక 7వ అధ్యాయంకి వచ్చినప్పుడు and read the 31st verse, 1 Corinthians chapter 7 and verse 31. మొదటి కొరింథీ పత్రిక 7వ అధ్యాయము 31వ వాక్యం చదువుకుందాం. ఈ లోకము అనుభవించువారు అమితముగా అనుభవింపనట్టును ఉండవలెను. ఏలైనగా ఈ లోకపు నటన గతించుచున్నది. And they that use this world as not abusing it, for the fashion of this world passeth away. They that use this world should not abuse this world. ఈ లోకము అనుభవించువారు అమితముగా అనుభవింపనట్టును. Abuse. ఈ లోకమును Use, the opposite for abuse, use is abuse. మనం ఈ లోకమును మనము ద్వేషించు వారముగా ఉండవలెను. What is the meaning of abusing this world? ఈ లోకాన్ని ద్వేషించటం అనగా అర్థమేమి? Now the internet has become a necessary for the world. ఇప్పుడు లోకానికి ఇంటర్నెట్ అనేది అత్యవసరంగా మారిపోయింది. Many things have to be done only through the internet, especially in these days because of this lockdown. Children cannot go to the school, they are doing everything online. అనేకమైన కార్యములు ఈ దినాలలో ఇంటర్నెట్ మూలంగానే జరగవలసి వస్తుంది. మరి ముఖ్యంగా ఈ లాక్డౌన్ దినములలో పిల్లలైన వారు దాని మూలంగానే విద్యాభ్యాసం నేర్చుకునవలసిన వారై ఉన్నారు. So without internet you cannot have teaching from your schools or colleges. కాబట్టి ఇంటర్నెట్ లేకుండా పాఠశాలల్లో గాని కళాశాలల నుండి గాని వారు విద్యాభ్యాసము చేయలేరు. So it has become a necessity, it has become a useful thing. కాబట్టి అది అత్యవసరమైనటువంటి వస్తువుగా మారిపోయి ఉన్నది. But we should not abuse this internet. కాబట్టి ఈ ఇంటర్నెట్ ను మనము ద్వేషించలేము. Especially the youths who are seated here, do not go into unwanted sites and do not give room for much chatting and abuse that internet. కాబట్టి మీరు ఇక్కడికి వచ్చినటువంటి యవనస్తులు ఎంత మాత్రము కూడా ఆ ఇంటర్నెట్ లోనికి అక్కర్లేనటువంటి సైట్లకు వెళ్ళవద్దు. ఆ విధంగా మీరు ఇతరుల వెబ్సైట్లకు వెళ్లి మీరు దాన్ని మీ జీవితంలో మీరు దాన్ని ఉపయోగించుకోవద్దు. We have to consider that we are strangers. మనం పరదేశులము అని చెప్పి ఎల్లప్పుడూ భావించుకోవలెను. We can use this world but we should not abuse this world. మనము ఈ లోకమును ఉపయోగించుకోవచ్చును కానీ దాన్ని ద్వేషించవలెను. Praise be to His holy name. దేవుని నామమునకు స్తోత్రములు. That is the way of the life of a stranger. ఇది పరదేశ యొక్క జీవించవలసిన జీవితము. God wants us to be such a stranger. మనం అటువంటి పరదేశం వల్ల ఉండవాలని దేవుడు కోరుచున్నారు. Praise be to His holy name. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రములు. The stranger's garment also will be strange. ఒక పరదేశ యొక్క వస్త్రము కూడా వ్యత్యాసకరముగానే ఉండును. So they cannot wear garments as the people, worldly people wear. లోకస్తులు వేసుకున్నట్లుగా పరదేశులు వస్త్రధారణ చేయకూడదు. When we go to Mark chapter 1 మార్కు సువార్త మొదటి అధ్యాయము and read the 6th verse, 6వ వాక్యం చదివినప్పుడు మార్కు సువార్త మొదటి అధ్యాయము 6వ వాక్యము. యోహాను ఒంటె రొమ్ముల వస్త్రమును మొల చుట్టూ తోలుగట్టియు ధరించుకునివాడు, అడవి తేనెను మిడతలను తినువాడు. And John was clothed with camel's hair and with a girdle of a skin about his loins, and he did eat locusts and wild honey. so here we find the garment of John the Baptist. బాప్తిస్మిచ్చు యోహాను యొక్క వస్త్రము గురించి ఇక్కడ వ్రాయబడి ఉన్నది. He was not wearing as the ordinary people wore at that time. ఆ
ఆ దినముల్లో జీవిస్తున్నటువంటి ఇతర మనుషుల వలె అతని వస్త్రములను వేసుకొనలేదు. So we are strangers, our garments must be strange. మనం పరదేశులుగా ఉంటున్నాం కనుక మన వస్త్రములు కూడా వ్యత్యాసముగానే ఉండవలేను. So we cannot go into the fashions and the passions of this world and dress as the worldly people dress. ఈ లోకపు వస్త్రధారణ వలె ఆడంబకరమైనటువంటి వస్త్రధారణ మనం చేయకూడదు. Our dress code should be preserved because we are strangers, and our dress will be different, our garment will be different. మన వస్త్రములు మన వస్త్రధారణ వ్యత్యాసకరముగా ఉండవలెను. ఎందువల్లంటే మన పరదేశులము కాబట్టి మన వస్త్రధారణ వ్యత్యాసకరముగానే ఉండవలెను. St. Paul writing his epistle to Romans, what is he telling? పరిశుద్ధుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రికలో ఏమని చెప్పుచున్నాడు? Do not conform yourself to this world. మనం ఎంత మాత్రము కూడా ఈ లోకములకు చెందిన వారముగా ఉండకూడదు. So we must preserve our dress code and do not go as the worldly people dress. And if we go as the worldly people dress, we are becoming one among the worldly people and we are no more stranger. మన వస్త్రధారణను మనం జాగ్రత్తగా కాపాడుకొనవలెను. ఈ లోక మర్యాదను అనుసరింపకూడదు. ఈ లోకము వేసుకున్నట్లుగా వస్త్రధారణ వేయకూడదు. మనము వ్యత్యాసకరముగాను పరదేశుల వలె మన వస్త్రధారణ మార్చుకొనవలెను. That is a literal aspect. అది అక్షరానుసారమైనటువంటి But కార్యము. spiritual aspect is also there. కానీ దాంట్లో ఆత్మీయమైన కార్యము కూడా ఉన్నది. A stranger has strange garments. ఒక పరదేశికి వ్యత్యాసకరమైన వస్త్రములు ఉన్నవి. So when we are strayed, when we are saved, we receive the garment of salvation. మనం ఎప్పుడైతే రక్షణ పొందుచున్నామో రక్షణ వస్త్రమును ధరించుకొనుచున్నాము. When we obey the Lord in waters of baptism, we receive the garment of righteousness. నీటి బాప్తిసం ఎప్పుడైతే పొందుచున్నామో నీతి వస్త్రమును ధరించుకొనుచున్నాము. So dear brother, dear sister, కాబట్టి ప్రియమైన సహోదరుడా సహోదరి, in these years the Lord has given garments to wear on. ఈ సంవత్సరమందు దేవుడు మనకు ధరించుకొనుటకు వస్త్రములు దయచేసి ఉన్నారు. There is the garment of needlework. ఆ యొక్క బుట్ట పని చేసేటువంటి వస్త్రము. So if we live a life of faith, trusting in the Lord for everything, then the garment of glory, garment of gold is given to us. ఎప్పుడైతే మనము దేవుని మీద విశ్వాసం పెట్టుకొని ప్రతి కార్యము కొరకు దేవుణ్ణి ఎదురు చూస్తున్నామో మహిమ వస్త్రము నీకు ఇవ్వబడుచున్నది. So when we are filled by the Holy Spirit, God is giving us the garment of praise. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపబడుచున్నామో దేవుడు నీకు స్తుతి వస్త్రం ఇచ్చుచున్నారు. When we give room for the work, when you give room for the life of sufferings, God is giving us the garment of needlework. ఎప్పుడైతే నీవు శ్రమల జీవితానికి నిన్ను అప్పగించుకొనుచున్నావో దేవుడు విచిత్రమైన పనిగల వస్త్రము నీకు అనుగ్రహించుచున్నారు. So in that way, dear brother, dear sister, I must be clothed with the garments of God so that I may preserve myself as a stranger in this world. కాబట్టి ప్రియమైన సహోదరుడా సహోదరి, ఈ లోకములో నీవు పరదేశిగా నిన్ను కాపాడుకొనవల్లంటే దేవుడిచ్చిన వస్త్రములను ధరించుకునే వాడుగా కనబడవలెను. Praise be to His holy name. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రములు. Thirdly, మూడవదిగా stranger walk of life will be totally different. పరదేశి యొక్క నడక లేక ప్రవర్తన వ్యత్యాసకరముగా ఉండును. When we go to Genesis chapter 5 and verse 22, read the 22nd verse. ఆదికాండము 5వ అధ్యాయము 22వ వాక్యం మనం చదువుకున్నప్పుడు There we read Enoch walked with God. అక్కడ మనం చూస్తున్నాము హనోకు దేవునితో నడిచెను అని. Enoch walked with God. హనోకు దేవునితో నడిచెను. Dear brother, dear sister, ప్రియమైన సహోదరుడా సహోదరి, a stranger will have that experience of walking with God. ఒక పరదేశికి దేవునితో నడిచే అనుభవము ఉండును. When we go to Isaiah chapter 40 and read the 31st verse, యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వాక్యం చూసినప్పుడు there we will read about a flying experience. అక్కడ ఎగిరిపోయే అనుభవాన్ని మనం చూస్తున్నాము. And there we read about a running experience. అక్కడ పరిగెత్తే అనుభవం కూడా చూస్తూ ఉన్నాము. There we read about the walking experience. అక్కడ నడిచే అనుభవం కూడా చూస్తున్నాము. We have come to the last days. మన చివరి దినములకు వచ్చి ఉన్నాము. In these last days, every child of God should walk with God. ఈ చివరి దినములలో ప్రతి దేవుని బిడ్డ దేవునితోనే నడవవలెను. I am walking with Jesus, there's nothing now to fear. I am walking with Jesus, there's none to be so dear. I am walking with Jesus, He wipeth every tear. I am walking in the steps of Jesus. I am walking with Jesus, there's nothing now to fear. I am walking with Jesus, there's none to be so dear. I am walking with Jesus, He wipeth every tear. I am walking in the steps of Jesus. Hallelujah. So a stranger will have a strange walk. కాబట్టి
ఒక పరదేశికి ఒక వ్యత్యాసకరమైన నడవడిక ఉండును. They don't walk by sight, but they walk by faith. వారు వెలి చూపు వల్ల కాక విశ్వాసం వల్ల నడుచుకుని వారు. Our life on this earth should be always walking by faith. భూలోకములో మనకి జీవితం అనేది విశ్వాసంతో నడిచే నడకగా ఉండవలెను. If we do not walk by faith, we cannot please God. మనం విశ్వాసంతో నడవకపోతే దేవుని మనం సంతోషపరచలేము. So trusting in God, everything, for everything and in everything. కాబట్టి ప్రతి విషయంలోనూ ప్రతి విషయం కొరకై దేవుని యందు విశ్వాసం ఉంచవలెను. So such people will be having always the life of praising God. అటువంటి వారికి ఎల్లప్పుడూ దేవుని స్తుతించే అనుభవము ఉండును. When we go to Romans chapter 4 రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయానికి వెళ్ళినప్పుడు and read the 20th verse. 20వ వాక్యం చదువుకున్నప్పుడు Romans chapter 4 verse 20. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 20వ వాక్యము. అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమునకు వచ్చే సందేహింపక He staggered not at the promise of God through unbelief, but was strong in faith, giving glory to God. He was strong in faith and he was giving glory to God. అతడు విశ్వాసమందు బలపరచబడి ఉన్నాడు, దేవుని మహిమపరిచి ఉన్నాడు. At the age of 75, the Lord promised Abraham that he will give him a son. అబ్రహామునకు 75 సంవత్సరముల వయసు ఉన్నప్పుడు నీకు కుమారుని ఇస్తానని దేవుడు వాగ్దానం చేసి For ఉన్నాడు. 25 long years Abraham waited. దానికి తదుపరి 25 సంవత్సరములకు దీర్ఘకాలము అబ్రహాము కనిపెట్టెను. He did not stagger in faith. ఎంత మాత్రము అతడు విశ్వాసములో బలహీనుడు కాలేదు. He was strong in faith and giving glory to God. అతడు విశ్వాసమందు బలపరచబడి ఉన్నాడు, దేవుని మహిమపరిచి ఉన్నాడు. So our life will be strange life. కాబట్టి మన జీవితం వ్యత్యాసకరమైన జీవితముగా ఉండును. Before we receive the promise of God, we will be always glorifying God. దేవుని వాగ్దానం పొందుటకు ముందుగా దేవుని మహిమపరుస్తూనే ఉంటాము. That is the stranger's life. అదే పరదేశి యొక్క జీవితము. So when we go to Galatians chapter 5 and read the 16th verse, గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వాక్యంలోకి వెళ్ళినప్పుడు there we find another walk of the stranger. ఆ యొక్క పరదేశి యొక్క మరొక ప్రవర్తన చూస్తున్నాము. The stranger will walk by spirit. ఒక పరదేశిని చెప్పినప్పుడు ఆత్మ ద్వారా So నడిపించబడును. always walking in spirit. ఎల్లప్పుడు ఆత్మతో నడుచుట, Always guided by the spirit. ఎల్లప్పుడు ఆత్మ ద్వారా నడిపించబడుట, Always led by the spirit. ఎల్లప్పుడు ఆత్మలో మార్గదర్శిగా Such ఉండుట, a close walk with the spirit. దేవుని యొక్క ఆత్మతో సన్నిహితంగా నడుచుకొనుట. So if I am a stranger, నేను ఒక పరదేశిని అయితే my life will be spirit filled life. నా జీవితము ఆత్మతో నింపబడిన జీవితముగా ఉండును. I will not live by the like an ordinary people live. సామాన్యమైన జనులు జీవించినట్లుగా నేను జీవించను. My mind will be spiritual mind. నా మనస్సు ఆత్మీయమైన మనస్సుగా ఉండును. My mind will not be carnal mind. నా మనస్సు శరీర ప్రకారమైన మనస్సుగా ఉండదు. My mind will not fixed on the perishable things. నా మనస్సు నశించిపోయే వస్తువుల మీద ఉండదు. My mind will be fixed on the eternal things. నా మనస్సు నిత్యమైన కార్యముల మీదే ఉండును. In Isaiah chapter 26 verse 3 we read, యెషయా గ్రంథము 26వ అధ్యాయం 3వ వాక్యంలో చూస్తున్నాము. those who trust in God, ఎవరైతే దేవుని మీద నమ్మిక ఉంచుదురో their mind will be stayed with God. వారి మనస్సు దేవుని మీదే ఆనుకొని ఉండును. Hallelujah. A stranger's mind will stay with God alone. ఒక పరదేశిక మనస్సు ఎల్లప్పుడూ దేవుని మీదనే ఉండును. In Amos chapter 3 verse 2 we read, ఆమోసు 3వ అధ్యాయం 2వ వాక్యములో can two walk together except they agree with one another? ఆమోసు 3వ అధ్యాయం 3వ వాక్యములో సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా. So Enoch walked with God. హనోకు దేవునితో నడిచి ఉన్నాడు. He was a married person. అతను ఒక నీతిమంతుడు. He had a family. అతని కుటుంబం ఉన్నది. He had grandchildren. అతనికి మనవలు మనవరాండ్రున్నారు. 300 years he walked with God. 300 సంవత్సరములు దేవునితో నడిచి ఉన్నాడు. His mind agreed with the mind of God. అతని మనస్సు దేవుని మనస్సుతో A ఏకీభవించెను. stranger's mind will agree with the mind of God. ఒక పరదేశిక మనస్సు దేవుని మనస్సుతో ఏకీభవించును. And his walk will be strange walk. అతని యొక్క నడవడిక వ్యత్యాసకరమైన నడవడిక. Walk by faith. విశ్వాసముతో నడుచుచున్నాడు. And they will walk by the spirit. ఆత్మ ద్వారా నడిపించబడుచున్నాడు. And they will have spiritual mind. ఆత్మీయమైన మనస్సు వారికి ఉండును. Praise be to his holy name. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. The stranger's food also will be strange. దాని తర్వాత పరదేశి యొక్క ఆహారము కూడా వ్యత్యాసకరముగా ఉండును. Stranger life will be strange. పరదేశిక జీవితం వ్యత్యాసకరము. Stranger's garment will be strange. పరదేశి యొక్క వస్త్రధారణ వ్యత్యాసకరము. Stranger walk will be strange. అతని యొక్క నడవడిక ప్రవర్తన వ్యత్యాసము. Stranger's food also will be strange. అతని యొక్క ఆహారం కూడా వ్యత్యాసముగా ఉండును. Praise be to his holy name. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. Exodus chapter 23 నిర్గమాకాండం 23వ అధ్యాయం and verse 25. 25వ వాక్యము.
And ye shall serve the Lord your God, and he shall bless thy bread and thy water, and I will take sickness away from the midst of thee. నీ దేవుడైన యెహోవానే సేవింపవలెను, అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును. నేను నీ మధ్య నుండి రోగమును తొలగించెదను. Praise be to his holy name. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రములు. The first two parts of this verse Moses says, ఈ వాక్యం యొక్క మొదటి రెండు భాగములు మోషే చెప్పుచున్నాడు. by the guidance of the Holy Spirit, Moses says, "You serve the Lord and he will bless your bread and water." మోషే ఆత్మ ద్వారా నడిపించబడి చెప్పుచున్నాడు, నీ దేవుడైన యెహోవాని సేవింపవలెను, అప్పుడు ఆయన నీ ఆహారమును పానమును And దీవించును. what is the third part? మూడో భాగంలో ఏం I చూస్తున్నావు? will take away the sickness from the midst of you. నేను నీ మధ్య నుండి రోగము తొలగించెదను. Praise be to his holy name. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రములు. The Hebrew food will be blessed by the Lord. హెబ్రీలు తినే ఆహారమును దేవుడు ఆశీర్వదించును. Dear brother, dear sister, ప్రియమైన సహోదరుడా సహోదరి, if you are a stranger, నువ్వు పరదేశివైతే whatever that you cook in your house, it is blessed by the Lord. నువ్వు ఇంట్లో ఏ ఆహార పదార్థమును వండుకొనుచున్నావో దేవుడు దాన్ని ఆశీర్వదించుచున్నారు. He will bless your bread and water. ఆయన్ని ఆహారమును ఆశీర్వదించును, నీకు పానమును ఆశీర్వదించును. When you go to the Christian houses, I do not know how many offices you have this words hanging in your house. మీకు క్రైస్తవుల గృహములకు వెళ్ళినప్పుడు ఎంతమంది ఈ వాక్యమును మీ ఇంట్లో తగిలించుకొని ఉన్నారో తెలియదు. Christ is the head of this house. క్రీస్తే ఇక ఇంటికి శిరస్సై ఉన్నారు. The unseen guest, the unseen host of every meal. ప్రతి భోజనమునకు ఉన్నటువంటి అదృశ్యుడైనటువంటి అతిథి. The silent listener of every conversation. ప్రతి సంభాషణను మౌనంగా ఆలకించువాడు. It is not a Bible wordings, అది బైబిల్ మాటలు కావు, but it is the wordings that somebody has given to be hung in every Christian house. ప్రతి క్రైస్తవుల యొక్క ఇంట్లో తగిలించుకొని వేరొకరు రాసినటువంటి మాటలు. Christ is the head of this house. క్రీస్తే ఇక ఇంటికి శిరస్సు. The silent listener of every conversation. ప్రతి సంభాషణ మౌనంగా ఆలకించువాడు. The unseen host of every meal. ప్రతి భోజనమునకు అతడు అదృశ్యుడైన అతిథిగా కనబడుచున్నాడు. Christ is hosting your meal. క్రీస్తే నీకు ఆహారం యొద్దకి అతిథిగా వచ్చుచున్నాడు. If you have this understanding, this Christ is hosting my meal, your sickness will be removed. నీ ఆహారమునకు అధిపతి అధికారి క్రీస్తు అని చెప్పినప్పుడు వ్యాధి నీలో నుండి తొలగిపోవచ్చున్నది. Man shall not live by bread alone, మనుషుడు రొట్టె వల్ల మాత్రమే జీవించడు, but by every word that proceedeth out of the mouth of the Lord. దేవునికి నోటి నుండి వచ్చే ప్రతి మాట వల్ల జీవించును. Praise be to his holy name. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. When we go to Job chapter 23 యోబు గ్రంథము 23వ అధ్యాయానికి వచ్చినప్పుడు and read the 15th verse, Job 23 and read the 12th verse. యోబు గ్రంథము 23వ అధ్యాయము 12వ వాక్యము. ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచి తిరగలేదు, ఆయన నోటి మాటలను నా స్వాభిప్రాయం కంటే ఎక్కువగా ఎంచితిని. Neither have I gone back from the commandment of his lips. I have esteemed the words of his mouth more than my necessary food. I have esteemed the words of his mouth more than my necessary food. ఆయన నోటి మాటలను, తెలుగులో వ్యత్యాసంగా ఉన్నది, ఆయన నోటి మాటలను నా అవసరమైన ఆహారం కంటే ఎక్కువగా ఎంచితిని. Oh dear brother, dear sister, ప్రియమైన సహోదరుడా సహోదరి, the stranger's food is the word of God. ఆ యొక్క పరదేశి యొక్క ఆహారమే దేవుని వాక్యము. So what St. Paul tells unto the Colossian church, పరిశుద్ధుడైన పౌలు కొలస్సీ సంఘానికి ఏమని వ్రాయిచున్నాడు? in Colossians chapter 3 verse 16, he says, let the words of Christ richly dwell in you. కొలస్సీ 3వ అధ్యాయం 16వ వాక్యములో క్రీస్తు యొక్క మాటలు సమృద్ధిగా మీరు నివసింపనీయుడి. And Psalmist is telling, కీర్తనకర్త I చెప్పుచున్నాడు, have hid his word in my heart that I may not commit sin. నేను పాపం చేయకుండా నిమిత్తము నీ వాక్యము నా హృదయములో ఉంచుకొని ఉన్నాను. Praise be to his holy name. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రములు. So stranger's food will be the word of God. కాబట్టి పరదేశిక ఆహారము దేవుని యొక్క వాక్యము. So we have to read the word of God, meditate the word of God, and walk in it so that we will have health in our body and we can have our life prosperous. మన శరీరములో ఆరోగ్యం ఉండాలంటే, మన జీవితము అది సస్య సమృద్ధిగా ఉండాలంటే దేవుని యొక్క వాక్యమును చదవవలెను, దాన్ని ధ్యానించవలెను, దాని ప్రకారంగా నడుచుకోవలెను. Praise be to his holy name. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రములు. Stranger's food will be different. పరదేశి యొక్క ఆహారం వ్యత్యాసముగా ఉండును. God wants us to be a stranger, that we have this divine food. ఈ యొక్క దైవికమైన ఆహారం పొందు నిమిత్తము మనం పరదేశిగా ఉండాలని దేవుడు కోరుచున్నారు. Psalmist is telling, the Lord fed the children of Israel in the wilderness by giving angels food. కీర్తనలో మనం చూస్తున్నాము, దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు అరణ్యములో ఆ దేవదూతలకు ఆహారం ఇచ్చి వారిని పోషించి ఉన్నాడు. Praise be to his holy name. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. Then we find the stranger's language also will be strange, different. మరొక కార్యము, పరదేశి యొక్క భాష కూడా వ్యత్యాసకరంగా ఉండును. Stranger's language will be different. పరదేశి యొక్క భాష వ్యత్యాసముగా ఉండును. We cannot
speak as the worldly people speak. లోకస్తులు మాట్లాడినట్టుగా మాట్లాడకూడదు. Colossians chapter 4 కొలసీ రాసిన పత్రిక 4వ అధ్యాయము and the 6th verse. 6వ వాక్యము. Let your speech be always with grace, seasoned with salt, that ye may know how ye ought to answer every man. ప్రతి మనుషునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇవ్వవలెనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచికలదిగాను కృపాసహితముగాను ఉండనీయుడి. Let your speech be always with grace. మీ సంభాషణ ఎల్లప్పుడు కృపాసహితముగా ఉండనివ్వుడి. Let your speech be always with grace. మీ సంభాషణ ఎల్లప్పుడు కృపాసహితముగా ఉండనివ్వుడి. That is the words of Jesus. Regarding the words of Jesus, it mentioned is words of gracious words. యేసు ప్రభు యొక్క మాటల గురించి వ్రాయబడినప్పుడు ఆయన యొక్క మాటలు దయగల మాటలు అని చెప్పి వ్రాయబడి ఉన్నవి. Hallelujah. Who is in us? మనలో ఎవరున్నారు? Who is in us? మనలో ఎవరున్నారు? The one who is in us is greater than the one who is in the world. లోకములో ఉన్నవాని కంటే మనలో ఉన్నవాడు గొప్పవాడై ఉన్నాడు. Jesus is in us. యేసు మనలో ఉన్నారు. Amen. ఆమేన్. Amen. So much crowd is there, but there is no sound of amen. ఇంతమంది జనసమూహం కూర్చున్నారు, గట్టిగా ఆమేన్ చెప్పలేకపోతున్నారు. Jesus is in us. యేసు మనలో ఉన్నారు. Hallelujah. So who is in us? Jesus is in us. So the words that is going to come out of us should be the words of Jesus. కాబట్టి మనలో ఎవరున్నారు? మనలో ఉన్నవారు యేసు. మనలో నుండి ఏమి బయటికి రావాలేను? యేసు ప్రభు పలికే మాటలే బయటికి కూడా రావాలేను. Because the words of Jesus are words of grace. ఎందువల్లంటే యేసు ప్రభు మాటలు దయగల మాటలు. Seasoned with, our words must be seasoned with grace. మన యొక్క మాటలు కృపాసహితముగా ఉండవలేను. So we cannot speak as the worldly people speak. లోకస్తులు మాట్లాడే విధంగా మన మాటలు ఉండకూడదు. So when you scold your children, మేము చిన్న పిల్లగా ఉంటున్నప్పుడు sometimes we may use unwanted words. కొన్ని సందర్భాల్లో అక్కర్లేని మాటలు మాట్లాడుదురు. If you call your son or daughter monkey, then who are you? మీ పిల్లలను కోతి అని చెప్పి మీరు పిలిచినట్లయితే మరి మీరెవరు? The monkey's child will be monkey. కోతి పిల్ల కోతి కదా. So such words which should not come out of our mouth. కాబట్టి అట్లాంటి మాటలు మన నోట్లో నుండి రాకూడదు. So our words must be words of grace. మన మాటలు కృపాసహితముగా ఉండవలేను. Why? ఎందువలన? Jesus is in us. యేసు మనలో ఉన్నారు. He was full of grace and he is full of grace. ఆయన కృపా సత్య సంపూర్ణుడు, ఆయన కృపతో నిండినవాడు. So our words must be words of grace. కాబట్టి మన మాటలు కూడా కృపాసహితముగా ఉండవలేను. Not only that, అంత మాత్రమే కాదు, Jesus said about Jesus, he is grace and in him truth is there. ఆయన చెప్పుచున్నారు కృపా సత్య సంపూర్ణుడని చెప్పుచున్నారు. John chapter 1 యోహాను సువార్త 1వ అధ్యాయము verse 14. 14వ వాక్యము. And the word was made flesh and dwelt among us, and we beheld his glory, the glory as of the only begotten of the Father, full of grace and truth. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. The word was made flesh, full of grace and truth. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య So నివసించెను. let us not be people only having words of grace. కాబట్టి కృపాసహితమైన మాటలే కాదు మనం మాట్లాడవలసింది. Because Jesus is in us. ఇందువల్ల యేసు మనలో ఉన్నారు కనుక So our words must be words of truth. సత్యమైన మాటలు కూడా రావలెను. Ephesians chapter 4 ఎఫెసీ రాసిన పత్రిక 4వ అధ్యాయము and verse 15. 15వ వాక్యము. But speaking the truth in love may grow up unto him in all things, which is the head, even Christ. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదము. Praise be to his holy name. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రములు. Speaking truth in love. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు. So where is this love? ఈ ప్రేమ ఎక్కడ ఉన్నది? By the anointing of the Holy Spirit, according to Romans chapter 5, he has filled our heart with this love. నీకు రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వాక్య ప్రకారముగా దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ మూలముగా మన హృదయములలో కుమ్మరించబడి ఉన్నది. Grace is there in our heart. మన హృదయంలో కృప కనబడుచున్నది. Love is there in our heart. మన హృదయంలో ప్రేమ కనబడుచున్నది. So our words must be words of grace and words of love. కాబట్టి మనకి మాటలు సత్యమైన మాటలుగా ప్రేమ కలిగిన మాటలుగా ఉండవలెను. Then only I am a stranger. అప్పుడే నేను ఒక పరదేశిని. Because why?
అందువల్ల He is coming back to gather together all the strangers. అందువల్ల ఆయన పరదేశులందరినీ చేర్చుకున్నట్టుగానే రానయ్యున్నారు. Praise be to His holy name. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రములు. So dear brother, dear sister, ప్రియమైన సహోదరుడా సహోదరి, let not that angry words come out of our mouth. కోపపూరితమైన మాటలు మన నోట్లోనే రానివ్వకుడి. Let not cursing words come out of our mouth. శాపనార్థములు మన నోట్లోనే రానివ్వకుడి. Let not mocking words come out of the mouth. ఎగతాళి మాటలు మన నోట్లోనే రానివ్వకుడి. Let not jesting words come out of our mouth. నవ్వుల ఆటలాంటి మాటలు మన నోట్లో రానివ్వకుడి. Let our words must be grace and truth. మన మాటలు కూడా కృపా సహితముగాను సత్యపూరితమైన మాటలుగా ఉండవలెను. So they are called strangers. అప్పుడే మనం పరదేశులుగా పిలువబడదుము. We must live in this world as a stranger. మనం ఈ లోకములో పరదేశుల వలె జీవించవలెను. We must walk as a stranger. పరదేశు వలె నడుచుకొనవలెను. We must have the garment as a stranger. మన పరదేశు వలె వస్త్రధారణ చేయవలెను. We must have the food like a stranger's food. పరదేశు వలె ఆహారం కూడా పరదేశీ ఆహారంగా Our ఉండవలెను. speech must be stranger's speech. మన మాటలు కూడా పరదేశీ మాట్లాడినట్టుగా ఉండవలెను. Praise be to His holy name. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రములు. And furthermore, ఇంకను strangers' law will be different or strange. పరదేశుల యొక్క ఆజ్ఞలు నియమ నిబంధనలు వేరుగా ఉండును. When we go to book of Esther, ఎస్తేరు గ్రంథము chapter 3 and verse 8. Esther chapter 3 verse 8. ఎస్తేరు పుస్తకము 3వ అధ్యాయము 8వ వాక్యము. అంతటా హామాను అహష్వేరోషుతో చెప్పినదేమనగా, మీ రాజ్య సంస్థానములన్నిటి యందుండు జనులలో ఒక జాతి వారు చెదరి ఉన్నారు. వారి విధులు సకల జనుల విధులకు వేరుగా ఉన్నవి. వారు రాజు యొక్క ఆజ్ఞలను గైకొనువారు కారు. కాబట్టి వారిని ఉండనిచ్చుట రాజునకు ప్రయోజనము కాదు. And Haman said unto King Ahasuerus, there is a certain people scattered abroad and dispersed among the people in all the provinces of thy kingdom, and their laws are diverse from all people. And the laws of diverse from all people. వారి విధులు సకల జనుల విధులకు వేరుగా ఉన్నవి. Hallelujah. హల్లెలూయా. Oh dear brother, dear sister, we are stranger. Our law is totally strange. ప్రియమైన సహోదర సహోదరి, మనం పరదేశులము కాబట్టి మన విధులన్నీ కూడా వ్యత్యాసకరముగా ఉన్నవి. So we don't walk according to the law of this world. కాబట్టి లోకపు విధుల ప్రకారంగా మనం నడుచుకున్నట్టే లేదు. Now what is there ruling this world right at this present time? What is the rule? What is ruling this world? ప్రస్తుతము ఈ లోకమును ఏది ఏలుబడి చేయుచున్నది? The fear of COVID-19. కోవిడ్-19 యొక్క భయముతోనే జీవిస్తూ ఉన్నారు. Here we are wearing on mask not because of the fear of COVID, but because we have to obey the rule of this land. కోవిడ్ వస్తుందని చెప్పి మన భయముతో మాస్కులు వేసుకున్నట్లేదు కానీ ఈ దేశం యొక్క విధులను గైకొనుగొని వలనని మన మాస్క్ వేసుకొంచున్నాము. Anybody is afraid of COVID? ఎవరైనా కోవిడ్ కి భయపడుచున్నారా? All those who are not afraid of COVID, lift up your hand and shout hallelujah. మేము కరోనా వ్యాధికి భయపడట లేదు అని చెప్పేవాళ్ళు చేతుల పైకెత్తి హల్లెలూయా చెప్పండి. So we are not afraid of COVID. మనం కోవిడ్ కి భయపడట లేదు. Because God has not put a spirit of fear in us, but a spirit of power and might. ఎందువల్లంటే దేవుడు మనలో పిరికితనముల ఆత్మను పెట్టలేదు కానీ శక్తియు ప్రేమగల ఆత్మను పెట్టి ఉన్నారు. Our law is totally different. మన యొక్క విధులు వ్యత్యాసకరమైనవి. Our law is heavenly law. మన యొక్క నియమములు పరలోక So సంబంధమైనవి. we live by the spirit of the life that is in Jesus. యేసు ప్రభువులో ఉన్న ఆత్మకు సంబంధించిన వారుగా జీవిస్తున్నాము. Romans chapter 8 రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము verse 2. 2వ వాక్యము. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేని చేయచాలకపోయినను దానిని దేవుడు చేసెను. For the law of the Spirit of life in Christ Jesus hath made me free from the law of sin and death. From the law of sin and death I am made free by the law of the spirit of life in Christ Jesus. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. If the law of sin is ruling our life, we will be afraid of COVID-19. ఈ పాపం యొక్క నియమము మన జీవితంను ఏలుబడి చేసినట్లయితే కరోనా వ్యాధికి మనం భయపడదుము. Because sin brings sickness. ఎందువల్లంటే పాపమే కదా వ్యాధిని తీసుకుని వచ్చును. But because we are coming to the law of the spirit of life in Christ Jesus, law of sin is destroyed. Even so the law of sickness is also destroyed. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మిక నియమములకు వచ్చినందువలన పాప నియమం నుంచి విడుదల పొంది ఉన్నాము. దాని మూలముగా వ్యాధి నియమం నుంచి కూడా విడుదల పొంది ఉన్నాము. Hallelujah.
law of life that is in Christ Jesus has given victory over COVID-19. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మిక నియమము ఆ కోవిడ్ నుంచి మనం విడుదల చేసి ఉన్నది. We are not afraid of this COVID-19. మనం ఎంత మాత్రము కోవిడ్-19 కి భయపడే వారము కాము. It will not come near our house. అది మన ఇంటికి సమీపించదు. It will not come near us. It will be afraid of us and run away from us. అది మన సమీపించదు, మనల్ని చూసి భయపడి పారిపోవును. For that దాని కొరకు I must be a stranger, always keeping myself in the law of the spirit of life that is in Christ Jesus. నువ్వు పరదేశి వలె కనబడవలెను, ఎల్లప్పుడూ క్రీస్తు యేసు యొక్క జీవమునిచ్చు ఆత్మిక నియమములో నువ్వు కనబడవలెను. When he asked James what he will say about this law, ఈ యొక్క నియమాన్ని గురించి యాకోబుని అడిగినప్పుడు ఏమని చెప్తాడు? in James chapter 2 verse 8 he says that it is the royal law. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వాక్యములో అతడు ఏం చెప్పుచున్నాడు? James chapter 2 verse 8 he says that it is a royal law. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వాక్యములో మనం చూస్తున్నాము అది ప్రాముఖ్యమైన ఆజ్ఞ. Royal law, that is kingly law. అది రాజరికమైన ఆజ్ఞ. Praise be to his holy name. దేవునికి స్తోత్రములు. It is the law of the King of Kings and the Lord of Lords. రాజాది రాజు ప్రభువులకు ప్రభు యొక్క ఆజ్ఞ ఉన్నది. What is that law? ఆ యొక్క ఆజ్ఞ ఏమి? That law is love. ఆ యొక్క ఆజ్ఞయే ప్రేమ. God is love. దేవుడు ప్రేమై ఉన్నారు. Oh dear brother, dear sister, ప్రేమ సహోదర సహోదరి, this law has been put in our heart and written down in our heart. ఈ యొక్క ఆజ్ఞ మన హృదయంలో ఉంచబడి ఉన్నది, ఆ పలకల మీద వ్రాయబడి ఉన్నది. This law has been written down in our mind and put in our mind. మన ఈ యొక్క ఆజ్ఞ అనేది మన మనసులో వ్రాయబడి ఉన్నది, మనసులో ఉంచబడి ఉన్నది. By the anointing of the Holy Spirit, పరిశుద్ధాత్మ అభిషేకం మూలముగా the law of love is put in our heart and written down in our heart, put in our mind and written down in our mind. ప్రేమ యొక్క ఆజ్ఞలు మనకు మనసులో ఉంచబడి ఉన్నవి, మనసులో వ్రాయబడి ఉన్నవి, హృదయంలో ఉంచబడి ఉన్నవి, హృదయంలో వ్రాయబడి ఉన్నవి. According to 1 John chapter 4 verse 18, మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 8వ వాక్యములో perfect love casteth out all fear. పరిపూర్ణమైన ప్రేమ సమస్త భయమును వెళ్ళగొట్టును. So my heart is filled with the love of God. మన హృదయము దేవుని ప్రేమతో నింపబడి ఉన్నది. St. Paul says, who can separate me from the love of Christ? పరిశుద్ధుడైన పౌలు చెప్పుచున్నాడు, క్రీస్తు ప్రేమ నుంచి ఎడబాపు వాడెవడు? In 2 Corinthians chapter 5 verse 14 says, the love of Christ constraineth me. 2 కొరింథీ 5వ అధ్యాయం 8వ వాక్యంలో చూస్తున్నాము, క్రీస్తు ప్రేమ నన్ను బలవంతము చేయుచున్నది. So because of the love of God is there in our hearts, మన హృదయంలో దేవుని ప్రేమ ఉన్నందువలన so we are not afraid of this COVID, we are not afraid of any sickness. మన కరోనా గురించి కానీ ఏ వ్యాధి గురించి కానీ భయపడటం లేదు. We are not afraid of death. మన మరణాన్ని గురించి భయపడటం లేదు. Hallelujah. A stranger will not be afraid of sickness. A stranger will not be afraid of death. A stranger will not be afraid of the things of this world. ఒక పరదేశి ఈ లోకపు కార్యముల గురించి భయపడడు. ఒక పరదేశి వ్యాధి గురించి కానీ మరణముల గురించి కానీ ఏ మాత్రము భయపడడు. God has made us everyone as unicorns. దేవుడు మనందరినీ కూడా గురుపోతుల వలె మార్చి ఉన్నారు. God has made us everyone like lion. దేవుడు మనందరినీ సింహాల వలె మార్చి ఉన్నారు. Because the lion of the tribe of Judah is in us and in our midst. ఎందువల్లంటే యూదా గోత్రపు సింహము మనలో ఉన్నారు, మన మధ్యలో ఉన్నారు. Praise be to his holy name. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. At the same time, అదే సమయంలో this dear Jesus who is full of love ప్రేమ పూరితైన యేసు ప్రభు has given us a commandment, a new commandment. ఒక నూతన ఆజ్ఞ కూడా ఇచ్చి ఉన్నారు. I want every believer and every worker seated here should have this new commandment in your life, ruling your heart and mind and ruling your life. ఈ కొత్త ఆజ్ఞను ఇక్కడ కూర్చున్నటువంటి ప్రతి దైవ సేవకుడు, ప్రతి విశ్వాసి కూడా దాన్ని మీరు మీ హృదయంలో ఉంచుకొనవలెను. అదే మీరు మిమ్మల్ని ఏలుబడి చేయవలెను. All of you have this word written down in your heart and in your mind. ఈ వాక్యం అనేది మీ హృదయంలోను మీ మనసులోను ఖచ్చితంగా వ్రాయబడవలెను. A new commandment I give unto you. నూతన ఆజ్ఞ మీకు ఇచ్చుచున్నాను. John chapter 13. యోహాను సువార్త 13వ అధ్యాయము. All of you open your Bible and read that verse. John chapter 13. అందరూ దయచేసి మీ బైబిల్ గ్రంథం తెరిచి చదవండి. యోహాను సువార్త 13వ అధ్యాయము verse 34. 34వ వాక్యము. A new commandment I give unto you, that ye love one another as I have loved you, that ye also love one another. మీరు ఒకరినొకరు ప్రేమింపవలెనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. All of must have read this word many times. అనేకులు ఈ వాక్యాన్ని అనేక పర్యాలు చదివి ఉండవచ్చును. But let us not be just reading. ఇది ఏదో ఊరికనే చదవకుండా కాదు. Let it be our life. అదే మన జీవితంగా ఉండవలెను. What Jesus is telling? యేసు ఏం చెప్పుచున్నారు? A new commandment to every stranger the Lord is giving. ప్రతి పరదేశికి దేవుడు క్రొత్త ఆజ్ఞని ఇచ్చుచున్నానని చెప్పుచున్నారు. Love one another as
I love you. నేను మిమ్మల్ని ప్రేమించిన అన్నట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. So he is telling that new commandment. అది క్రొత్త ఆజ్ఞ అని చెప్పుచున్నారు. So that means that there must be some old commandment. అనగా పాత ఆజ్ఞ కూడా ఉందనే కదా అర్థము. What was the old commandment? పాత ఆజ్ఞ ఏమై ఉన్నది? When we go to Leviticus chapter 19 లేవియా కాండము 19వ అధ్యాయంకి వచ్చినప్పుడు and read the 18th verse, there we find the old commandment. 18వ వాక్యం చదివినప్పుడు పాత ఆజ్ఞ చూస్తున్నాము. లేవియా కాండం 19, 18. Leviticus chapter 19 and verse 18. Thou shalt not avenge nor bear any grudge against the children of thy people, but thou shalt love thy neighbor as thyself. I am the Lord. కీడుకు ప్రతి కీడు చేయకూడదు. నీ ప్రజల మీద కోపముంచుకొనక నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమింపవలెను. Here, the commandment is that love thy neighbor as thyself. That is the commandment. ఇక్కడ ఆజ్ఞ ఏమని రాయబడి ఉన్నది? నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమింపవలెను. That is the old commandment. ఇది పాత ఆజ్ఞ. If you love your neighbor as yourself, then only you can call God as your God. Otherwise, God will not be your God. నీ పొరుగువానిని నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించినప్పుడే దేవుడు నీ దేవుడుగా కనబడును. I will be their God. నేను వారికి దేవుడనై యుందును. So, dear brother, dear sister, కాబట్టి ప్రియమైన సహోదరుడా సహోదరి, if we are not able to love one another as ourselves, God will not be our God, and we cannot be called our children, and we cannot be calling ourselves stranger. మిమ్మల్ని వలె మీ పొరుగువాని మీరు ప్రేమించకపోతే దేవుడు మీకు దేవుడై ఉండరు. మీరు దేవుని బిడ్డలుగా మీరు పిలువబడలేరు. మీరు పరదేశిగా కూడా మీరు పిలువబడలేరు. And in the New Testament, we workers and believers, నూతన నిబంధనలో సేవకులు విశ్వాసులమైన మనము, as Jesus loved us, we have to love one another as Jesus loved. యేసు ప్రభువు మనల్ని ప్రేమించిన విధంగా మనము ఇతరులను ప్రేమించవలెను. Even now he is loving us. ఇప్పటికి కూడా ఆయన మనల్ని ప్రేమించుచున్నారు. That is what the John chapter 13 verse 1 says. యోహాను సువార్త 13వ అధ్యాయం మొదటి వాక్యంలో ఏం చూస్తున్నాము? He loves them till the end. ఆయన అంతము వరకు మనల్ని ప్రేమించెను అని. So this morning we are in his presence because of the love of Jesus. ఈ ఉదయ కాలమందు యేసు మనల్ని ప్రేమించినందువల్లే ఈ మన దేవుని సన్నిధానములో కనబడుచున్నాము. He has not forsaken us because he loved us and loves us. ఆయనను ప్రేమించినందువల్ల ఎంత మాత్రం ఎడబాయట లేదు. Are we able to love our brethren? మన సహోదరులను ప్రేమించగలుగుతున్నామా? So when we love our brethren, మన సహోదరులను ప్రేమించినప్పుడు we will be able to bear one another. ఒకరినొకరు మనం భరించుకుంటాము. That is the quality of a stranger. అదే పరదేశి యొక్క స్వభావము. So we have to fulfill the law of Christ. క్రీస్తు యొక్క నియమాన్ని మనం పాటించవలెను. According to Galatians chapter 6 verse 1. గలతీ రాసిన పత్రిక 6వ అధ్యాయం మొదటి వాక్య ప్రకారంగా So we have to bear one another. మనం ఒకరినొకరు భారములు భరించవలెను. And fulfill the law of Christ. ఇలాగా క్రీస్తు నియమమును అనుసరించవలెను. What is the law of Christ? క్రీస్తు యొక్క నియమం ఏమి? Love others as I love you. నేను నిన్ను ప్రేమించిన విధంగా నీవు కూడా నీ పొరుగువాన్ని ప్రేమించుము. Praise His holy name. దేవుని పరిశుద్ధ నామమునకు Are స్తోత్రములు. we living according to the strange law? ఈ యొక్క వ్యత్యాసకరమైన ఆజ్ఞ ప్రకారంగా జీవిస్తున్నావా? Let 2021 be such a year. 2021 సంవత్సరం ఆ రీతిగా ఉండనివ్వుడి. We will love one another as Jesus loves. యేసు ప్రభువును ప్రేమించిన విధంగానే మనం కూడా ప్రేమించేదము. That is the power that the Lord has given unto us. అదే మనకు దేవుడు అనుగ్రహించిన శక్తి ఉన్నది. This takes place when we are saved itself. At that time itself, He has given us the power. నీవు రక్షణ పొందిన ఆదినమందే ఇటువంటి శక్తిని నీకు ఇచ్చి ఉన్నారు. Love covereth multitude of sins. ప్రేమ అనేకమైన దోషములను కప్పును. Love beareth all things. ప్రేమ అనేకమైన కార్యములను భరించును. Love believeth all things. ప్రేమ అన్నిటిని నమ్మును. Love endureth all things. ప్రేమ అన్నిటిని సహించును. A stranger must endure all things. ఈ పరదేశి అన్నిటిని సహించవలెను. God has given us His character, long suffering. దేవుడు తన యొక్క స్వభావమైన దీర్ఘశాంతాన్ని మనకి ఇచ్చి God ఉన్నారు. has given us His character, forbearing. దేవుడు తన స్వభావమైనటువంటి భరించే అనుభవం ఇచ్చి ఉన్నారు. God has given us His character, forgiving. దేవుడు తన స్వభావమైన క్షమించే గుణం ఇచ్చి ఉన్నారు. Colossians chapter 3 verse 13. కొలస్సీ 3:13 ఏం చూస్తున్నాము? If we have quarrel against anyone, మీరు ఎవరైనా పిలువబడిన వారైతే you forgive as I forgave. నేను క్షమించిన రీతిగా మీరును క్షమించుడి. That is the character of Jesus. అది యేసు ప్రభు యొక్క స్వభావము. That is what love teacheth. అదే మన ప్రేమ బోధిస్తున్నది. That is the law of love. అదే దేవుని యొక్క ఆజ్ఞ. Dear brother, dear sister, ప్రియమైన సహోదరుడా సహోదరి, are we filled with this law? ఆ ప్రేమతో నింపబడి ఉన్నామా? A stranger will have a strange law. పరదేశికి ఆ యొక్క దేవుడు కనబడుచున్నారు. Finally, చివరిగా a stranger expectation and hope will be strange. పరదేశి యొక్క ఆ యొక్క ఎదురు చూపు, పరదేశి యొక్క నిరీక్షణ వ్యత్యాసకరంగా ఉండును.
I'm going to leave this world. నేను ఈ లోకాన్ని విడిచిపెట్టి This world వెళ్ళిపోబోతున్నా. does not belong to me. ఈ లోకము నాకు చెందింది కాదు. I have a continuing city. నాకు ఇటు నిలవరమైన పట్టణం లేదు. I have an eternal habitation. నాకు నిత్యమైన నివాసం ఉన్నది. I have New Jerusalem in Zion. నాకు నూతన యెరూషలేము సియోను ఉన్నది. That is my expectation. అదే నా ఎదురు చూపు. That is my hope. అదే నా నిరీక్షణ. Beloved, ప్రియులారా, now we are the children of God. మనం ఇప్పుడు దేవుని పిల్లలమై ఉన్నాం. It does not yet appear what we shall be. మనం ఏమవుతామో మనకి ఇంకా తెలియదు. When he shall appear, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు we shall be like him. ఆయన ఉన్నట్లుగానే, Oh, we shall see him as he is. ఆయన ఉన్నట్లుగానే చూతుము గనుక Those who have this hope ఈ నిరీక్షణ పెట్టుకుని వారు purify themselves even as he is pure. ఆయన పవిత్రులై ఉన్నట్టుగా తమ్ము తాము పవిత్రులుగా చేసుకుందరు. Oh, Jesus, when he left this world, what did he say unto his disciples? యేసు ప్రభు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతున్నప్పుడు శిష్యులను చూసి ఏం చెప్పి ఉన్నారు? Behold, I come quickly. ఇదిగో నేను త్వరగా రానై ఉన్నాను. Even this morning, ఈ ఉదయ కాలమందు oh, Jesus telling, behold, I come quickly. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నారు. Jesus is not coming for every Christian. ప్రతి క్రైస్తవుల కొరకు కాదు యేసు ప్రభు వచ్చినది. Jesus is not coming for every Pentecostal believers or worker. యేసు ప్రభు ప్రతి పెంతెకోస్తు విశ్వాస కొరకు సేవకులందరి కోసం వచ్చుటలేదు. Jesus is coming for his disciples. యేసు ప్రభు తన శిష్యుల కోసం రాబోతున్నారు. Disciples were called Christians. శిష్యులు అనగా క్రైస్తవులు. Let me be a disciple of Christ. క్రీస్తుకు శిష్యులుగా మనం మార్చబడదుము. Let me follow the footsteps of Jesus. యేసు ప్రభువుకు అడుగు జాడలు వెంబడించదము. Let me take up the cross. సిలువను మనం మోయవలెను. Let me daily follow Jesus. మనం యేసు ప్రభువును వెంబడించు వారంగా ఉండవలెను. Such people, Jesus is coming very soon. అటువంటి వారి కొరకు యేసు ప్రభు త్వరగా రానై ఉన్నారు. Our hope, మన నిరీక్షణ, we'll put off this earthly tabernacle. మన ఇక భూసంబంధమైన నివాసాన్ని వదులుకొని, That is what St. Paul says in 2 Corinthians chapter 5 verse 1. పరిశుద్ధుడైన పౌలు 2 కొరింథీ 5 మొదటి వాక్యంలో చెప్పుచున్నాడు. I'll put off this earthly tabernacle. ఈ భూసంబంధమైన కార్యం శిథిలమైపోయినను. I'll put on the heavenly habitation, that heavenly tabernacle. నేను పరలోక నివాసమును ధరించుకొందును. The trumpet is going to sound. బూర ధ్వనించనయున్నది. The trumpet is going to sound. బూర ధ్వనించనయున్నది. The dead in Christ will rise up first. క్రీస్తును మృతులైన వారు మొదట లేతురు. Those who are in Christ, ఎవరైతే క్రీస్తు జీవులై ఉంటారో they will be changed. వారు మార్పు పొందుదురు. They will be transformed. వారు రూపాంతరం పొందుదురు. They will receive a glorious body. వారు మహిమగల శరీరాన్ని That పొందుకుంటారు. may take place even this morning. ఆ ఉదయ కాలమందు నువ్వు కార్యమును నమ్మము. Are you ready for it? దానికి సిద్ధంగా ఉన్నావా? This is not the time for us to get ready. ఇది సిద్ధపడ్డ సమయము. When Jesus was on this earth, యేసు ప్రభు ఈ లోకంలో ఉంటున్నప్పుడు he said that be ye ready. మీరు సిద్ధంగా ఉండుడని చెప్పి ఉన్నారు. Every stranger has to keep himself and herself ready. ప్రతి పరదేశీ అన్యుడు తనదా సిద్ధంగా ఉంచుకొనవలెను. The trumpet is going to sound. బూర ధ్వనించనయున్నది. May the Lord help us to keep us ready. ప్రభు మనందరినీ కూడా సిద్ధంగా ఉండడానికి సహాయం చేయవలెను. Now shall we all stand up? మనమందరం దయచేసి లేచి నిలబడదాం. All of us stand up. అందరూ దయచేసి లేచి నిలబడండి. Upon every stranger, ప్రతి పరదేశి మీద the Lord is going to send a final anointing, దేవునికి అగ్ని అభిషేకం కుమ్మరించబోతున్నారు. mighty anointing, శక్తివంతమైన అభిషేకము. to live like a stranger, పరదేశంలో జీవించడానికి, to live a faith life, ఒక విశ్వాస జీవితం చేయడానికి, to walk with Jesus, యేసుతో నడవడానికి, to converse with Jesus, యేసుతో సంభాషించడానికి, to speak with Jesus heart to heart, యేసుతో హృదయంతో మాట్లాడటానికి, to live like a stranger in this world, ఈ లోకంలో పరదేశిగా అన్యునిగా జీవించుటకు, always expecting the coming of the Lord, ప్రతి క్షణము కూడా యేసు రాకను ఎదురు చూస్తూ, always preserving the presence of God, ఎల్లప్పుడూ దేవుని సన్నిధానమును కాపాడుకొనుచు, abiding in the law of Christ. క్రీస్తు యొక్క నియమ ప్రకారముగా Upon such people, అటువంటి వారి మీద mighty anointing, ఒక గొప్ప అభిషేకము Zion, సియోనులో నుండి coming upon all of us. మనందరి మీద దిగుచున్నది. Be filled by the power of అందరి God, అభిషేకంతో నింపబడుడి. because we are going to fly away. మనం ఎగిరిపోబోచున్నాం. The Lord is giving us the power to fly away. దేవుడు ఎగిరిపోవడానికి శక్తినిచ్చుచున్నారు. This world does not belong to ఈ me. లోకము మనకు కాదు. Zion is my goal. సియోనే నా గురి. New Jerusalem is my goal. యెరూషలేమే నా గురి. While on this earth, ఈ లోకములో ఉంటున్నప్పుడే I will live like it's living in Zion and New Jerusalem. సియోనుగా యెరూషలేముగా జీవించదము. I will always live in the presence of God. దేవుని సన్నిధానములో జీవించదము. God must always keep his eyes upon me. దేవుడు మన మీద దృష్టి ఉంచి ఉన్నారు. Oh, from the eyes of the Lord, దేవుని యొక్క కన్నుల నుండి grace is coming for you. కృప బయలు వెలుచున్నది. From the eyes of the Lord, దేవుని యొక్క దృష్టిలో his love is coming upon you. ఆయన ప్రేమ బయలు వెలుచున్నది. From the eyes of the ఆయన Lord, దృష్టిలో నుండి his power is coming to you. ఆయన శక్తి వెలుచున్నది. From the eyes of the Lord, దేవుని కన్నుల నుండి deliverance is taking place. విడుదల బయలుదేరుచున్నది. From the eyes of the ఆయన Lord, కళ్ళలో నుండి you are being made victorious. నువ్వు జయము పొందుకొనుచున్నావు. Coming together all the victorious ones. జయం పొందిన వారి సమకూర్చుటకు ఆయన రానై ఉన్నారు. హల్లెలూయా. శరబలగరబల. Hallelujah, hallelujah, hallelujah.
పరదేశిని యాత్రికుడై నేను పయనించితిని ఈ భూమిలో నేను పరదేశిని యాత్రికుడై నేను పయనించితిని నీ ఆజ్ఞలీనాలు సంగీతమై అరణ్య యాత్రలు పాడిరను నీ ఆజ్ఞలీనాలు సంగీతమై అరణ్య యాత్రలు పాడిరను శ్రీ యేసుదేవా స్తుతించేదను ప్రార్థించి నీ నామం పొగడేదను శ్రీ యేసుదేవా స్తుతించేదను ప్రార్థించి నీ నామం పొగడేదను ఈ భూమిలో నేను పరదేశిని యాత్రికుడై నేను పయనించితిని ఈ భూమిలో నేను పరదేశిని యాత్రికుడై నేను పయనించితిని నీ ఆజ్ఞలీనాలు సంగీతమై అరణ్య యాత్రలో పాడిదను నీ ఆజ్ఞలీనాలు సంగీతమై అరణ్య యాత్రలో పాడిదను ఈ భూమిలో నేను పరదేశిని యాత్రికుడై నేను పయనించితిని ఈ భూమిలో నేను పరదేశిని ఈ భూమిలో నేను పరదేశిని Hallelujah. Give room for the Holy Spirit. నేను పయనించితిని ఈ భూమిలో Hallelujah. 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 నేను పయనించితిని ఈ Hallelujah. భూమిలో నేను పరదేశిని Hallelujah. నేను పయనించితిని ఈ భూమిలో నేను పరదేశిని యాత్రికుడై నేను పయనించితిని ఈ భూమిలో నేను పరదేశిని యాత్రికుడై నేను పయనించితిని ఈ భూమిలో Receive new anointing. నూతన అభిషేకం పొందుడి. నేను పయనించితిని నీ Don't be silent now. ఎవరు మౌనంగా ఉండవద్దు. Give to the fullness of the Holy Spirit. దేవుని పరిశుద్ధాత్మతో నింపబడుడి. Because of the power of God only we can rise up. With the power of God only we can rise up. దేవుని శక్తి క్రీస్తు లేపి ఉన్నది. With the power of God only we can rise up. క్రీస్తుని లేపి వారి యొక్క ఆత్మ We have to fly away. యేసు వచ్చినప్పుడు ఎగిరిపోవాలి. We have to fly away. ఎగిరిపోవాలి. We must meet Jesus in the middle. మధ్యాకాశంలో యేసుని సంధించాలి. We need a fresh power. దానికి నూతన శక్తి అవసరము. Paadadam hallelujah. Maranatha hallelujah. Paadadam hallelujah. Maranatha hallelujah. Sada paadadam hallelujah. Prabhu Yesu ke hallelujah. Sada paadadam hallelujah. All of you, clap your hands. అందరూ చప్పట్లు కొట్టి పాడండి. Hallelujah. Maranatha hallelujah. Hallelujah. Maranatha hallelujah. Sada Bala bala kathura bala kashura kathura. Sada paadadam hallelujah. Prabhu Yesu ki hallelujah. Hallelujah. Maranatha hallelujah. Bala bala kathura bala kathura. Maranatha hallelujah. Sarabharidam Bala bala kathura kathura. Prabhu Yesu ki hallelujah. Hey. Sarabharidam hallelujah. Prabhu Yesu ki hallelujah. Sada paadadam hallelujah. 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 Yesu ki
Come back, Jesus. అందరూ చెప్పండి యేసయ్యా త్వరగా Oh, రమ్ము. come back, Jesus. త్వరగా రమ్ము. Come back, Jesus. యేసయ్యా త్వరగా రమ్ము. The Spirit and the bride say, come back, Jesus. ఆత్మయు పెండ్లి కుమార్తె చెప్పుచున్నారు త్వరగా రమ్ము అని. Everyone waiting for the appearing of Jesus say, come back, Jesus. యేసు రాకడకు ఎదురు చూసే వారందరూ త్వరగా రా ప్రభువా అని చెప్పండి. Come back. Come back quickly, Lord. We are waiting day and night, loving thy appearing, thy presence of delight, to see thee face to face, with thee forever abide. Oh, come back quickly, Lord, for thy bride. Oh, come back quickly, Lord. We are waiting day and night. Amen. Loving thy appearing, thy presence are delight, To see thee face to face, with thee forever abide. Come back quickly, Lord, for thy bride. Come back quickly, Lord. We are waiting day. Thy presence of delight, to see thee face to face, with thee forever abide. Come back quickly, Lord, for thy bride. Oh, come back quickly, Lord. We are waiting day and night, Loving thy appearing, thy presence are delight, to see thee face to face, with thee forever abide. Come back Ora quickly, bala Lord. kathura bala kashra kathura ribira bala kashra kathura ribira bala kashra kathura ribira bala kashra riya. Hallelujah, 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 hallelujah. Shra bala kathura kathura ribira bala kathura kathura riya. Hallelujah, hallelujah. I'm going to sing a small Malayalam chorus. మలయాళంలో ఒక పల్లవి పాడుకుందాం. So those who know, join with me. Those who know, join with me. ఎవరికైతే తెలుసో నాతో కలిసి The పాడుకుందాం. meaning of this chorus is that, ఇక పల్లవి యొక్క అర్థం ఏమనగా, so when my beloved comes, మన నా ప్రియుడు వచ్చినప్పుడు I only need that I must fly away. నాకు ఎగిరిపోవాలని వాంఛ మాత్రం ఉన్నది. And for that I need your power, Lord. దాని కొరకు దేవా నీ శక్తి నాకు కావాలేను. പ്രിയൻ വരുമ്പോൾ അവന്റെ കൂടെ പറന്നു പോയാൽ മതി എനിക്ക്. ഓ പ്രിയൻ വരുമ്പോൾ അവന്റെ കൂടെ പറന്നു പോയാൽ മതി എനിക്ക്. ഓ പറന്നിടുവാൻ വേണ്ടതായ ബലം ലഭിച്ചാൽ മതി എനിക്ക്. ഓ പറന്നിടുവാൻ വേണ്ട ബലം ലഭിച്ചാൽ മതി എനിക്ക്. പ്രിയൻ വരുമ്പോൾ അവന്റെ കൂടെ പറന്നു പോയാൽ മതി എനിക്ക്. ആമേൻ. പ്രിയൻ വരുമ്പോൾ അവന്റെ കൂടെ പറന്നു പോയാൽ മതി എനിക്ക്. ഓ പറന്നിടുവാൻ വേണ്ടതായി ബലം ലഭിച്ചാൽ മതി എനിക്ക്. ആമേൻ. വേണ്ടതായ ബലം ലഭിച്ചാൽ മതി എനിക്ക്. ഓ പറന്നിടുവാൻ 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 വേണ്ടതായ ബലം ലഭിച്ചാൽ Bala kadra ribida bala kashra kadra riya. Hallelujah, 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 hallelujah. The trumpet will sound. బూర ధ్వనించును. The trumpet will sound. బూర ధ్వనించును. I will hear the trumpet sound. నేను ఆ బూర ధ్వని వినిదను. Instantaneously. తక్షణమే Oh, I'm going to be changed. నేను మార్పు With a పొందబోచున్నాను. glorious body. మహిమగల శరీరముతో I will leave this world. నేను ఈ లోకాన్ని వదిలిపెట్టి I will fly away. నేను ఎగిరిపోవుదును. I will be with me, with my Jesus. నా యేసుని నేను చూడబోవుదును. I will be with him in eternity, ruling with him. నిత్యానిత్యము యేసుతో పాటు ఉండి ఏలుబడి చేయబోచున్నాను. Hallelujah, rejoice. అందరూ సంతోషించుడి. The day is coming. ఆ దినము రాబోచున్నది. It may be now. అది ఒకవేళ ఇప్పుడే అయి ఉండవచ్చు. Let us rejoice. సంతోషించుడి. Rejoice. సంతోషించుడి. Bala katura bala katura. బూరధ్వనితో ఆర్భాటనాదంతో బూరధ్వనితో ఆమేన్. ఆర్భాటనాదంతో ప్రధాన దూత శబ్దంతో మన యేసు రాజు వచ్చుచున్నాడు. Hallelujah. Oh, ప్రధాన yes. దూత శబ్దంతో మన
Hallelujah. Hallelujah. Heaven is rejoicing. Heaven is rejoicing. Amen. Hallelujah, 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 hallelujah. Thank you, Jesus. Thank you, Jesus. Hallelujah. Hallelujah. Surrendering ourselves for the words that the Lord spoke to us this morning. Let's praise God. ఇదే కాలమందు ప్రభు మనతో మాట్లాడే మాటలన్నిటి కొరకు దేవుని స్తోత్రించదము. Praise the Lord, 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 praise the Lord. The Lord trying to take the evening meeting also and bless. Let's praise God. సాయంత్ర కుటుంబంలో దేవుడి భారం ఇచ్చి నడిపించి ఆశీర్వదించినట్లుగా స్తోత్రించదము. Praise the Lord, praise the Lord, praise the Lord, praise the Lord. To be in the presence of God and the presence of Lord to be continuously with us. Let's praise God. ఈ దినమందు దేవునికి సన్నిధానం కనబడి ఉన్నది. ఈ దినమంతా కూడా దేవుని సన్నిధానం మన మధ్యలో కనబడినట్లుగా స్తోత్రించదము. Praise the Lord, 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 praise the Lord. Giving all glory and honor to the Father, Son and the Holy Spirit. Let us praise. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి ఘనత మహిమ చెల్లించి స్తోత్రించదము. Praise the Lord, praise the Lord, praise the Lord, praise the Lord, praise the Lord. Christ Jesus is coming soon and we are going to meet him in the midair. Father, let's praise God. క్రీస్తు యేసు త్వరగా రానయ్యున్నారు. ఆయన మన మధ్యాకాశంలో సంధించనయ్యున్నాము కనుక స్తోత్రించదము. Let us pray. ప్రార్థించుకుందాం. ప్రియ పరలోక తండ్రి, పాదులు వందనము, నీకు వందనములు స్తోత్రము చెల్లించుకోవచ్చు. ప్రభా, ఈ ఆరాధనతో కూడా ఆత్మదేవుడి పరాలు ముగింపడు భారం నుంచి నడిపించిన మీ దగ్గర స్తుతిస్తున్నాం. పాట ద్వారా మమ్మల్ని అందరినీ ప్రభా సియోను యెరూషలేమును ఉజ్జీవింప చేసిన స్తోత్రం, సియోను అభిషేకం యెరూషలేమును కొమ్మరించి గొప్ప ఉద్యోగాన్ని కలుగజేసిన స్తోత్రం చెల్లించుకున్నాం. ప్రభా, ఈ రివర్ మీటింగ్ అంతా కూడా ఆత్మని భారం నడిపించి ఆశ్రయించిన ఐదాసములుగా మీరు చెప్పబడినటువంటి వాక్యములన్నీ కూడా హృదయం భద్రపరుచుకొని వాక్యానుసారంగా నాకు సిద్ధపడ్డ సహాయం చేయండి. ఆనందం ప్రభా, పరిశుద్ధ బచ్చమని వేడుకొంచున్నా, క్రీస్తు స్వారూప్యంగా మార్చండి. దేవుని యొక్క దివ్య స్వభావం డివైన్ నేచర్స్ ఒక్కొక్కరి జీవితంలో మీరు దైవిక స్వభావం ధరింపు చేయని వేడుకొంచున్నాం. ప్రభా, నీ రాకడ గుర్చి ఏ విధంగా సిద్ధపడంలో అనేక కార్యములు ప్రభా నీ దైదాసములుగా నీ బయలుపడిన సత్యములన్నీ కూడా హృదయం భద్రపరుచుకున్న ప్రకారం ప్రభా మీ రాకు సిద్ధపట్టుకోవాలని సహాయం చేయండి. వచ్చేవాడు ఆలోచన చేయడం త్వరలో రానైనా కనుక అనుదినం కూడా తమ పవిత్రమైనదా నిర్దోషమైన నిష్కళంకమైన హింసంగా మార్చబడాలి. ఏవో సహాయం చేయండి. అనుదినం మీరు రాకుడికి వచ్చినటువంటి నిరీక్షణ, రాకుడికి వచ్చిన వాంఛ, దాహం అనుగ్రహించాలి. ప్రభా, గడిచిన కాలంలో భయపడుచున్నటువంటి కోవిడ్-19 ఈ వ్యాధికి భయపడకుండా ఈ చిన్న నరకాకులు వేసి దేవునికి మాత్రం భయపడి దేవుని భయభక్తులు కలిగి భక్తి వైరాగ్యం జీవిని సహాయం చేయండి. నేను భయభక్తులు కలిగి మీ చిత్తానుసారంగా నియమాలను సహాయం చేయండి. ప్రభా, మీ పరలోకంలో తనిస్తాన్ని కలవాల్సిలో నెరవేర్చిన మేము కూడా నేను వెంబడించి వాడు సిలుచుకొని వెంబడించాలి. అనేక శ్రమలు లాభవచ్చున్నది. వాటిని ఎదుర్కోవడానికి కావాల్సిన ఆత్మబలం ధరించండి. ప్రభా, నిధులను పరిశుద్ధాత్మ ధరించుకొని పరిశుద్ధాత్మ బలం, పరిశుద్ధాత్మ ద్వారా రూపాంతరం పొందాలి. పరిశుద్ధాత్మ ద్వారా వేరే మనిషిగా మార్చాలి. ఈ లోకంలో యాత్రికులను ప్రయాణికులం అని ప్రభా నీ యొక్క కుమారుడు ద్వారా మాట్లాడినా యాత్రికుడు ప్రయాణికుడు అని చెప్పినప్పుడు నా యొక్క మాటలు వ్యత్యాసంగా ఉండాలి. కృపగల మాట ఉచ్చరించాలని చెప్పి నీ వాక్యం ద్వారా సెలవిచ్చిన కృపగల మాట ఉచ్చరించు ప్రభా. కృప మీద అది కృపను పొందుకొని ఆత్మబలముతో అనుదిన వచ్చే శోధన ఫలాన్ని జయించి ఒక జయకరమైన జీవితం చేయాలి. ఎవడు నేర్చుకున్న ఉద్యోగ మహిమలో ప్రత్యక్షముడు సంపూర్ణ జయంతో మేము ఎదుర్కోవడానికి కృప దయచేయండి. ఇచ్చిన నెరవేర్చిన పరిశుద్ధ వచ్చి మహిళ సిద్ధపరచండి. ఆశీర్వాదం యేసునామములో వేడుకొంచున్నాం తండ్రి. Amen. Now may the grace of our Lord Jesus Christ, the love of the Father, and the sweet fellowship of the Holy Spirit rest and abide with us now and until Jesus returns in glory. Amen. Hallelujah. 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 Praise the Lord.